అంటున్నారండి. ఇంకొంచెం గట్టిగా అండి. ఒకే ఉద్దేశంతో తెలంగాణలో పుట్టినటువంటి ఏ బిడ్డ అయినా సరే, ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఉన్నా సరే, మీకు మేమున్నాము అని సేవే దృక్పథంతో, అంటే ఎటువంటి అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి, ఎటువంటి వ్యయ ప్రయాసాలకు పడకుండా మీకంటూ ఒక కుటుంబం ఉంది, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల కోసం ఒక కుటుంబం ఉంది అని చాటి చెప్పడం కోసం ఆవిర్భవించినటువంటి జీటీఏ అండి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. సో వారి గురించి బ్రీఫ్గా తెలుసుకున్నారు, ఇంకా పెద్దలు వచ్చి మాట్లాడతారు, ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్, మనం ఏ కార్యక్రమం చేసినా మన సాంప్రదాయం అండి, మనం జ్యోతి ప్రజ్వలన గావించిన తర్వాతే మనం ముందడుగు వేస్తాము. దానికి గాను నేను ముందుగా జీటీఏ ఫౌండర్ చైర్మన్ శ్రీ కలువల విశ్వేశ్వర రెడ్డి గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నానండి మీ కర్తాల ధ్వనుల మధ్య. అండ్ జీటీఏ యూఎస్ఏ ప్రెసిడెంట్ కేశిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ జీటీఏ ఇండియా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇండియా చైర్మన్ అలుమల మల్లారెడ్డి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ జీటీఏ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. అండ్ చాలామంది ప్రజాప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది, వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, వారికి ఒకసారి గట్టిగా చప్పళ్ళతో వారికి వెల్కమ్ చెప్దాం. వారికి చాలా గొప్ప పేరుందండి, జాయింట్ కిల్లర్ అండి, మామూలు వ్యక్తి కాదైనా. సో ఒకసారి గట్టిగా చప్పళ్ళతో స్వాగతం పలుకుదాం వారికి. వెంకటరమణారెడ్డి గారు రావాలండి. అండ్ మందుల సామ్యూల్ గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ నుంచి గెలిచారండి, ఘన విజయం సాధించారు. సామ్యూల్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ కూచుకుల రాజేష్ రెడ్డి గారు, నాగర్ కర్నూలు కాంగ్రెస్ నుంచి గెలిచారండి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి గారు. వెల్కమ్ అండి. బి లక్ష్మారెడ్డి గారు వచ్చారండి, ఉప్పల్ ఎమ్మెల్యే. లక్ష్మారెడ్డి గారు రావాలండి, ఇది మన ఫంక్షన్ అండి, మీరు రాకపోతే ఎలా చెప్పండి. సో ఎమ్మెల్యేస్ అందరు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో జ్యోతి ప్రజ్వలన గావిద్దామండి. Good evening all. First of all, thank you very much who have showed up here today. And I know it's lot of events going in Hyderabad, not like US. So today, అంటే నాకు ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయంటే ఇక్కడ పీపుల్ కాల్ చేస్తున్నప్పుడు, సో ఇట్స్ గుడ్ వన్ వే, బట్ యా థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ షోడ్ అప్ హియర్ టుడే. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్, ఈరోజు ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా మనం ఇక్కడ చేసుకోగలుగుతున్నామంటే ఏకైక వ్యక్తి మా జీటీఏ ఇండియా అడ్వైజరీ చైర్ శ్రీ రవీందర్ రెడ్డి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. One more advisory chair, Dr. Pramod Reddy, Fernandez Hospitals. Please come onto the stage, sir. Dr. Pramod Reddy garu. And we have one more advisory chair, Dr. Vijender Reddy garu. Please come onto the stage, sir. Come. And our Executive Vice President, J Media owner, Narendra Garu, please come onto the desk, sir. Pramod Reddy Garu. Okay, sure. So, and India Executive team, please, Executive Vice President and Executive Directors, please come onto the stage. Please, all of them. I am Dr. Samatha, everyone, please. Pratap Reddy Garu, Praveen Reddy Garu, everyone, please, come onto the stage. Please, whoever is here, Executive Vice Presidents and Executive Directors, so all of them come onto the dais.
సో ఈ కార్యక్రమానికి నిజంగా మేమందరం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మొట్టమొదటి ఏకైక పర్సన్ శ్రీ రవీందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఎవరికైనా ఏ ఆర్గనైజేషన్కైనా ఒక ధైర్యం ఉండాలి నడపాలంటే. ఎందుకంటే ప్రపంచం మొత్తం మేము ఈ ఆర్గనైజేషన్ తీసుకెళ్ళి ముందుకు నడపాలంటే, నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినాక మేము నడపాల్సింది ఇక్కడ. ప్రపంచంలో ఎన్ఆర్ఐలో ఉన్న నేను 20 సంవత్సరాల నుంచి యూఎస్ఏలో ఉంటున్నాను. కానీ మేము ఇక్కడ నడపాలంటే మాకు ఎవరిస్తారు అసలు ఆ అండా దండ అనుకుంటే నిజంగా మీకన్నా ఎక్కువ ఎవరుండారన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లెట్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ ది జ్యోతి ప్రజ్వలన, దెన్ విల్ కంటిన్యూ ది ప్రోగ్రామ్. షూర్. సో జ్యోతి ప్రజ్వలన గమనించవలసిందిగా పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్. యుఎస్ బోర్డ్ మెంబర్స్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సంపత్ గారు అండ్ బిందు గారు, బిందు చీదెల గారు, సంపత్ గారు. ప్లీజ్ జాయిన్ అవ్వండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఇక గౌరవనీయులు రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. It's a pleasure welcoming all the NRIs over here, and I really appreciate the organization. And Malana was always praising about the complete team of the NRIs who are behind it. I really appreciate for all the things what they are doing. Thank you. సింపుల్ అండ్ షార్ట్ అండి. విజయేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. Good evening. Malana, thank you very much. Pratap Reddy garu, Ravindrana. I think first time you have pulled an amazing crowd. Wishing you all the best. Our support is always there for you, Malana. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్స్ లాట్. ఇక ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాము. దెన్ విల్ గెట్ ఇన్ టు టాక్స్. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్స్ గ్లోబల్ ఎన్ఆర్ఐ మీట్ అండ్ గ్రీట్ ఈ బ్యూటిఫుల్ ఈవెంట్కి బ్యాక్ బోన్గా నిలబడి సపోర్ట్ చేసినటువంటి మా స్పాన్సర్ అండి. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీ కొండారెడ్డి రవీందర్ రెడ్డి గారు. వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. ఇందాక మనకు బెస్ట్ విషెస్ కూడా చెప్పారు. సో మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అనిరుద్ గ్రూప్,
సో వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దే ఆర్ ఇంటూ టూ మెనీ థింగ్స్ అండి. దే ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ. ఈ హోటల్ కూడా వారిదే, వైస్రాయ్ హోటల్, మ్యారియట్ అండ్ కోర్ట్ యార్డ్ కూడా వారిదే. అండ్ దే ఆర్ గెటింగ్ ఇంటూ మెనీ మోర్ హోటల్స్. అండ్ హాస్పిటాలిటీ రంగంలో దూసుకు వెళ్తున్నారు. అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కూడా ఉందండి వారికి, ఎన్బిఎఫ్సి. సో మనకు ఎన్ఆర్ఐస్కి లోన్స్ కావాలన్నా, ఎటువంటి సహాయం కావాలన్నా, ఆర్థిక సహాయం కావాలన్నా ముందుండడానికి వీరి గ్రూప్ ఎప్పుడు, అనిరుద్ధ్ గ్రూప్ ఎప్పుడు రెడీగా ఉంటుందండి. సో ఎన్బిఎఫ్సి లోన్స్ డిపార్ట్మెంట్కి ఎండి రోహిత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా. అండ్ దే ఆర్ ఇన్ టు లా ఫార్మ్స్ ఆల్సో అండి. ఏడీ లీగల్ అండ్ ఏఎన్ఐ లీగల్లో కూడా ఉన్నారు. అంటే లా గురించి సంబంధించి అంటే మీకు ఎటువంటి అవసరం ఉన్నా కానీ, లోన్ కానీ, హాస్పిటాలిటీ కానీ, బిజినెస్ పర్పస్లో కానీ, మీకు అన్నిటికీ ఒకే ఒక ప్లాట్ఫామ్ లాగా అండి అనిరుద్ధ్ గ్రూప్. సో అనిరుద్ధ్ గ్రూప్ సపోర్ట్ చేస్తోంది ఈవెంట్ని. ఇంత పెద్ద ఎత్తున మనం ఈరోజు ఈ మీట్ అండ్ గ్రీట్ జరుపుకుంటున్నాము, ఇంకా చాలా కార్యక్రమాలు జరపబోతున్నాం అంటే దే ఆర్ బిహైండ్ అస్. వారు మా బ్యాక్ బోన్స్గా నిలిచారు కాబట్టి. సో వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి గురించి ఒక బ్యూటిఫుల్ ఏవి మీకోసం. ఏవి అన్ అనిరుద్ధ్ గ్రూప్ అంటే పెద్దలందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనుషులు ఋషులవుతారు అని అంటారు, కానీ ఇక్కడ కృషితో పాటు వృత్తి, నైపుణ్యం, నమ్మకం, సమగ్రతకు స్థిరమైన నిబద్ధత ఉంటే ఏ రంగంలో అయినా నెంబర్ 1 గా ఎదగొచ్చని నిరూపించారు కొండారెడ్డి రవీందర్ రెడ్డి. హైదరాబాద్ లో స్కూలింగ్ ను పూర్తి చేసుకున్న రవీందర్ రెడ్డి బెంగళూరులోని ఆర్వి కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ల్యాండ్ బ్యాంక్, ఎస్టేట్స్, హోటల్స్ ఇలా 1 కాదు 2 కాదు, ఏ వ్యాపారంలో మొదలుపెట్టినా అంతిమ విజయం రవీందర్ రెడ్డిదే అనేంతలా ఎదిగారు. ఈనాడు అనిరుద్ధ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందుతున్నారు. మొదట వ్యాపార రంగంలో అడుగు పెట్టగానే విజయం చెంతకు చేరలేదు. అయినా రవీందర్ రెడ్డి వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్క హైదరాబాద్లోనే కాదు, కర్నూలు, బెంగళూరులో కూడా విస్తరింపజేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో 10 కంపెనీలను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. బంజారా హిల్స్ లోని అపర్ణ కన్స్ట్రక్షన్స్ వంటి అగ్రశ్రేణి బిల్డర్లు, ఎస్ఎంఆర్ బిల్డర్లు, కొండాపూర్, జూబ్లీ హిల్స్ లో వర్టెక్స్ బిల్డర్స్, కొండాపూర్లోని కిమ్స్ హాస్పిటల్, గ్రీన్ మార్క్ ప్రాపర్టీస్, కర్నూలులోని స్కంద బిల్డర్స్ తన ల్యాండ్ బ్యాంక్ లో రావిలోని ఎన్నో ప్రాజెక్టులను నిర్మాణానికి, బెంగళూరులోని స్కైలైన్ బిల్డర్స్, సాయి రాయలసీమ పేపర్ మిల్స్ లిమిటెడ్ కు 600 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ పుల్ చేశారు రవీందర్ రెడ్డి. మ్యారెట్ హోటళ్లను విజయవంతంగా రన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎంత ఎదిగినా పుట్టిన ఊరును మర్చిపోకూడదనే ఉద్దేశంతో కర్నూలులో ఓ కన్వెన్షన్ సెంటర్, ప్రభుత్వ జూనియర్లో భారీ భవనాన్ని నిర్మించారు. అలాగే ఎన్ఆర్ఐలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఎన్ఆర్ఐకి ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. రాష్ట్రంలోని ఎన్ఆర్ఐలకు ఒక పెద్దన్నగా నిలుస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎన్ఆర్ఐలకు ఎలాంటి కార్యక్రమం చేసినా తన వంతు సాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇండియా చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి గారిని కూడా వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు. వ్యాపారంలో మెలకువలను అందిస్తున్నారు. అలాగే ఎన్ఆర్ఐలు చేసే కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటున్నారు. సాయం కోరిన వారిని వెనక్కు పంపకుండా ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ప్రజలకు సేవ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు పారిశ్రామికవేత్త రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి కుమారుడు అనిరుద్ధ్ రెడ్డి కూడా వ్యాపార రంగంలో దూసుకు వెళ్తున్నారు. అమెరికాలోని బ్లూమింగ్టన్ జ్యూరిష్ న్యాయవాదిగా పట్టా పొందిన అనిరుద్ధ్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్నే కాకుండా లీగల్, ఇమ్మిగ్రేషన్ సక్సెస్ఫుల్ గా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అనిరుద్ధ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మరికొన్ని హోటల్స్ ను కొనుగోలు చేసి వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటోంది. హాస్పిటాలిటీని హైదరాబాద్, బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు సిద్ధమవుతోంది. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశం లభిస్తోంది. అంతేకాకుండా ఎన్ఆర్ఐల కష్టాలను దగ్గరుండి చూసిన అనిరుద్ధ్ రెడ్డి వారికి లీగల్ సర్వీసులను అందిస్తూ అండగా ఉంటున్నారు.
న్యాయవాదిగా ఎన్నో వైవిధ్యమైన సమస్యలను పరిష్కరించారు అనిరుద్ రెడ్డి. ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ గ్రేట్ మీట్ ఇంత గ్రాండ్ గా అద్భుతంగా జరుగుతుందంటే అది శ్రీ కొండా రవీందర్ రెడ్డి గారు అందించిన ప్రోత్సాహమే. ఇలా ఈ తరం వారికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా కొండారెడ్డి రవీందర్ రెడ్డి గారి లైఫ్ జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇలాగే మా ఎన్ఆర్ఐలందరికీ తెలంగాణ ప్రజలకు ముందు ముందు చేయబోయే సేవలకు కూడా రవీందర్ రెడ్డి ముందుండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాం. ఎన్ఆర్ఐల కోసం ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న కొండా రవీందర్ రెడ్డి, ఆయన తనయుడు అనిరుద్ రెడ్డికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకసారి మనస్ఫూర్తిగా చప్పట్లు కొడతామండి. అంటే సంపన్నులైన వాళ్ళు చాలామంది ఉన్నారండి, కానీ సేవ చేసే హృదయం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఆ కోవలో నంబర్ 1 అని చెప్పుకోవచ్చు కొండారెడ్డి రవీందర్ రెడ్డి గారు. వారిని మరొక్కసారి స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సో అనిరుద్ గ్రూప్ని స్టేజ్ పై పిలిచి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వీ నీడ్ ఎ స్పెషల్ ఫోటో ఫర్ దాట్. సో శ్రీ కొండారెడ్డి రవీందర్ రెడ్డి గారిని సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ కోసం, తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ బిడ్డగా నేను ఎప్పటికీ మీ వెన్నంట ఉన్నాను అనే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కి ఏ కార్యక్రమంకైనా నేను ముందుండి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తానని మాట ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అండ్ వారి తనయుడు శ్రీ అనిరుద్ రెడ్డి గారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కెన్ వీ హ్యావ్ అనిరుద్ రెడ్డి గారు ఆన్ ద స్టేజ్? అండ్ ఎన్బిఎఫ్సి ఎండి రోహిత్ రెడ్డి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. శ్రీ రోహిత్ రెడ్డి గారు ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టాలండి. బికాస్ మనం చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటాం, చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలనుకుంటాం. బట్ సపోర్ట్, ఒక బ్యాక్ బోన్లో ఉండే ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోతే ఏది చేయలేమండి. ఎన్ని ఆలోచనలు ఉన్నా అవి ఆచరణలోకి అడుగు పెట్టాలి అని అంటే ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తెలంగాణ బిడ్డలుగా మేమందరం గర్వపడుతున్నామండి మిమ్మల్ని చూసి. అండ్ ఎంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు, దానికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒకసారి మనస్ఫూర్తి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ తెలియజేద్దాం వారికి. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. నేను చెప్పినట్టుగా నిజంగా మేము ఇంత ధైర్యంగా 100 దేశాల నుంచి వచ్చి తెలంగాణ 33 జిల్లాలలో మండల్ లెవెల్లో, రూరల్ లెవెల్లో కూడా మేము కార్యక్రమాలు చేస్తామనే ధైర్యం మాకు ఇస్తున్నారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఐ రియల్లీ థ్యాంక్స్ టు అనిరుద్ రెడ్డి గారు. అండ్ రియల్లీ యువర్ సపోర్ట్. ఎన్ఆర్ఐస్ రియల్లీ రిక్వైర్డ్, పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్న లీగల్ ఇష్యూ అండి. కానీ అనిరుద్ రెడ్డి గారి లీగల్ అనగానే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ స్టడీడ్ ఇన్ యూఎస్, న్యూయార్క్లో లీగల్ కంప్లీట్ చేశారు. బ్యాక్ వచ్చి, ఎందుకంటే తనకు మా కష్టాలు అన్నీ తెలుసు, ఇక్కడ మేము ఏం కష్టాలు పడతామనేది. బట్ ఇఫ్ యూ నోస్ ఎవ్రీథింగ్, అంతకన్నా మాకేం కావాలి. సో థ్యాంక్ యూ అనిరుద్ రెడ్డి గారు. సో ప్లీజ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ టు స్పీచ్ ప్లీజ్. Thanks everyone. Thanks for coming here. It's a wonderful event. Thanks Mala Reddy garu. And always we will support you, and we also expect the same from you. And I think NRIs form a important support system for everybody here as well. So this event has been great, and more events like this have to take place, and you're the best person to take this forward. Thank you. And we would like to ask Rohit Reddy garu also speak, please. Rohit Reddy garu. It's a great event. Thank you very much for putting it together in such short notice. I myself study in the US, and I had a great opportunity because of the support system I had in India to come back and do a difficult job like the financial services system. Otherwise, it would be impossible for me to move back. I know a lot of people in the US try to come back, and I would just say reach out to people you know, use the support system, take 2-3 months off, try it out, and then that's the only way to come back. So
wish everyone good luck in their journey. And as India grows, I'm sure more people will find opportunities here as opposed to moving to the US. Thank you, Andy. Thank you. Thank you so much, sir. Thanks a lot. May God bless you with many more accolades and many more fortunes. మీకు ఆల్రెడీ తెలుసండి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ బిడ్డల కోసం ఆవిర్భవించినటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే వారందరికీ ఒక వేదిక ఉండాలని ఒక సంకల్పంతో ఆవిర్భవించినటువంటి అసోసియేషన్ అండి ఇది. అండ్ ఆల్రెడీ బండి సంజయ్ గారు వచ్చారండి, వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుదాం. వెరీ డైనమిక్ లీడర్, హియర్ హీ ఈస్. సో వారికి మనస్ఫూర్తిగా స్వాగతం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఎంటైర్ టీం తరఫున మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామండి. హలో. సో అషీరాకి ఒకసారి మీ ఆశీర్వాదం ఇవ్వండి, మీ చప్పట్ల రూపంలో దయచేసి. అండ్ పెద్దలందరినీ నేను ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతున్నానండి. సో వారు మన జిటిఏ గురించి వారి మనసులో ఉన్న మాటలు చెప్పిన తర్వాత మిగతా కార్యక్రమాల్లోకి వెళ్దామండి. ముందుగా పెద్దలు, గౌరవనీయులు, వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ డైనమిక్ లీడర్ అవర్ ఓన్ ఈటెల రాజేందర్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. వెళ్ళిపోయారా? అంత రిక్వెస్ట్ చేసిన పంపించేశారు. అయ్యో రామా. సరే, బండి సంజయ్ అన్నని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను గట్టిగా చప్పలతో మీ కరతాళ ధ్వనుల మధ్య. అండ్ శ్రీ వెంకటరమణారెడ్డి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. వారిని పిలిచినప్పుడల్లా కంపల్సరీగా జాయింట్ కిల్లర్ అని పిలవాల్సిందే. అండ్ మందుల సామ్యూల్ గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే, కుచుకుల రాజేష్ రెడ్డి గారు, నాగకర్నూలు ఎమ్మెల్యే, శ్రీ కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, అండ్ రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే, అండ్ డాక్టర్ విజయేందర్ రెడ్డి గారు వర్ధమాన్ కాలేజ్ చైర్మన్, అండ్ ఐఏఎస్ ఆఫీసర్ రాంపుల్లారెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా మెయిన్ స్పాన్సర్ శ్రీ కొండారెడ్డి రవీందర్ రెడ్డి గారిని సాదరంగా మరొక్కసారి మీ కర్తాల ధ్వనుల మధ్య స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాల్ శంకర్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ మా జీటీఏ ఫౌండర్ చైర్మన్ కలువల విశ్వేశ్వరరెడ్డి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ జీటీఏ యూఎస్ఏ ప్రెసిడెంట్ కేశిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మా జీటీఏ ఇండియా చైర్మన్ అలమల మల్లారెడ్డి గారు ఈస్ హియర్. అండ్ జీటీఏ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, వీరు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరున్నా దయచేసి స్టేజ్ పైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నామండి. బీజేపీ మనోహర్ రెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. పెద్దిరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు మనకు తెలుసు, మొన్ననే ఎలక్షన్స్ అయిపోయాయి, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారు, ఎన్ని కార్యక్రమాలతో చాలా ఉన్నారు. బట్ అయినా కూడా ఎన్ఆర్ఐస్ అందరం కలుస్తున్నామన్నా అంటే వాళ్ళ టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలన్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా. సో బండి సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తొందరగా మనం బంద్ చేస్తాం, ఎందుకంటే పానకంలో పుడగలక మీ అందరూ ఏదో బయట విదేశాల నుంచి వచ్చి అన్ని దేశాల నుంచి వచ్చి. సార్ నమస్తే సార్. తొందరగా ముగించే ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. జీటీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా గౌరవ పెద్దలు, వేదిక ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను వాస్తవానికి అనుకోని అతిథిని. మా మల్లారెడ్డి గారు, నేను అనుకోకుండా మేము ఫోన్ చేస్తే
తప్పకుండా రావాలంటే వారి మాట కాదనకుండా తప్పకుండా మల్లన్న పిలిస్తే రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. మల్లన్న అంటే అభిమానం, గౌరవం, రెస్పెక్ట్ ఉంది కాబట్టి తప్పకుండా రావాలని చెప్పి రావడం జరిగింది. మీ అందరి దర్శనం కూడా అయితే అని చెప్పి రావడం జరిగింది. ఇప్పటికి అన్నీ చాలా వీడియో చూసినాం మనందరం కూడా. డబ్బున్నోడే రాజకీయ నాయకుడు అవుతాడు, డబ్బున్నోళ్ళే ప్రొడ్యూసర్ అవుతారు, డబ్బున్నోళ్ళే డైరెక్టర్ అవుతారు, డబ్బున్నోళ్ళే ఉదయభాన్ గారు చెప్పినట్టు సినిమా హీరోలు అవుతారు, సినిమా హీరోయిన్లు అవుతారు. కానీ వాళ్ళ ఈవెంట్ చూస్తుంటే మరి నరేంద్ర నేడే కొంచెం నాకు కొంచెం ఫీలింగ్ ఎక్కువ. మా కరీంనగర్ వాళ్ళు అందరూ కూడా, మా మల్లన్న కానీ, నవీన్ అన్న కానీ, మా నరేంద్ర కానీ కరీంనగర్ వాళ్ళు మాకు, మా అక్క కూడా. దానికి మా నరేంద్ర అన్న అంటే మా విశ్వేశ్వరు, నిన్ను మర్చిపోతావా నాదా. మా నరేంద్ర అన్న ఇంకా ఎక్కువ శిశుమందిర్ స్టూడెంట్, నేను కూడా శిశుమందిర్ స్టూడెంట్ అన్న నేను కూడా. అందుకే శిశుమందిర్ స్టూడెంట్ కాబట్టి ఎంత దూరం పోయి ఎంత దూరం వచ్చాడు, మళ్ళీ ఎంత దూరం పోయిండో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి భిన్నంగా కష్టపడి కింది క్షేత్రస్థాయిలో కష్టపడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా అన్నిటికీ తట్టుకొని మేము పైకి వచ్చినాం. ఒక యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు ఛానల్స్ ప్రపంచంలో అందరి మన్నలను పొందినటువంటి యోయో ఛానల్ పెట్టి కూడా ఎలా మనం ప్రజల ఆధారములు పొందుతున్నామో మనం ఇలా వారిని మల్లారెడ్డి గారిని, నవీన్ రెడ్డి గారిని వారందరూ చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా మన నరేంద్ర అన్న జే మీడియాతోని ఎంత కష్టపడి పైకి వచ్చిండో, అనేక ఇబ్బందులు భరించి వచ్చిండో వారి యొక్క వీడియో చూసినాక మనం తెలుస్తూ ఉన్నది. కానీ దానిలో మజా ఉంటుంది అన్న. డబ్బులుండి ఎంజాయ్ చేయడం కాదు, డబ్బులుండి వ్యాపారాలు చేయడం, డబ్బులుండి ఏదో ఇండస్ట్రీ పెట్టడం కాదు. కింది స్థాయిలో కష్టపడి అనేక ఒడిదొడులు వదులుకొని కింది స్థాయి నుంచి వస్తేనే కష్టమైంది, బాధ ఏంది, ఏ విధంగా పైకి వస్తాం, ప్రజలు ఏ విధంగా మనల్ని ఆదరిస్తారు, ఏ విధంగా ఆహ్వానిస్తారు, ప్రజలకు ఏ విధంగా చేరువ అవుతామని చెప్పి కింది స్థాయిలో కష్టపడి వస్తేనే తెలుస్తున్న విషయం నాకైతే బాగా తెలుసు. నేను కూడా కిందికి వెళ్ళొచ్చుకోండి కాబట్టి ఇక్కడ నాయకులు అందరూ కూడా కిందికి వెళ్ళొచ్చు. అందరూ ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు కూడా కింది స్థాయిలో సమస్యలు తెలిసి కింది స్థాయిలో ఫైట్ చేసారు. వాళ్ళందరూ కూడా సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే అయినాక అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వివిధ మీడియా రంగంలో కూడా, సినిమా రంగంలో కూడా కింది స్థాయిలో ఇబ్బందులు తెలుసు కాబట్టి ఆ ఇబ్బందులను పరిష్కరించి అనేక మంది సహకరించాలని చెప్పి ఇలా వాళ్ళు రావడం చాలా గొప్పతనం. నేను కూడా మొన్న అమెరికా పోయినా. తానా, ఆట, నాట అన్ని సంస్థలు కూడా ఇవాళ అమెరికా వేదికగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. కానీ మా జీటీఏ అనేది అమెరికానే విదేశాలనే తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ గడ్డ మీద ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అన్ని దేశాల నుంచి మీరందరూ రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పరంపర మీ అందరికీ తెలుసు. ఏ ఒక్కరో ఇద్దరో కొంతమంది చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. మీరు అందరు కష్టపడ్డారు. మీరందరూ విదేశాల్లో ఉండి కదా, దేశంలో ఉండి కూడా జై తెలంగాణని గర్జిస్తే, గాంధీస్తే అన్ని రకాల సహకారాలు అందిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన విషయాన్ని ఎవరు మర్చిపోం కూడా. మీరు దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యమయ్యారు. మన తెలంగాణ భారతీయ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కూడా విదేశాల గడ్డ మీద కూడా మీరు దాన్ని ప్రచారం చేస్తూ దాన్ని కాపాడుతున్న విషయం ఎంత తెలిసింది. అందుకే నాకు స్వామి వివేకానంద గుర్తొస్తాడు. అప్పుడే అయిపోయింది 200 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద అయిపోయింది. అరే, ప్రపంచంలో అత్యున్నతమైన స్థానం మీద తల్లి భారతమాత కూర్చుని సింహాసనం మీద కూర్చున్న అద్భుత సన్నివేశాన్ని నేను కల్లారా చూసినా అని చెప్పి 2 సంవత్సరాల క్రితం వివేకానంద స్వామి చెప్పిన విషయాన్ని ఈ రోజు దాన్ని సాధించడానికి నరేంద్ర మోడీ అనే ఒక రూపంలో మరొక నరేంద్రుడు వచ్చి వాళ్ళు దాన్ని సాకారం చేస్తున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల గురించి కాదు, ఒక దేశ ప్రధాని గురించి చెప్తే ఒక రాజకీయ నాయకుడి గురించి కాదు. కానీ ఆర్థిక ప్రగతిలో మీరు కూడా భాగస్వామ్యమయ్యారు. ఇవాళ గతంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితి చూడండి, ఇవాళ ఆర్థిక ప్రగతి ఈరోజు చూడండి. 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ 5వ స్థానం తీసుకొచ్చి మళ్ళీ ఒక్కసారి అవకాశం వేయండి, దాన్ని 3వ స్థానానికి తీసుకొస్తా. 2047 వరకు ఇవాళ ఈ దేశం ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పి ఒక దృఢ సంకల్పంతో, ఒక విశాల దృక్పథంతో, అంకుటిత దీక్షతో ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా విదేశాలు ఉన్నప్పుడు కూడా మీరు ఈ దేశ అభివృద్ధి విషయంలో కానీ, ఈ దేశ రక్షణ విషయంలో కానీ కష్టపడి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి కష్టపడి శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించేటువంటి ఒక మహత్కర కార్యంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మల్లారెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరు కూడా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు
ఆయురారోగ్యాలతోని మీ కష్టాలని తొలగిపోయి ఒక ప్రశాంతమైనటువంటి ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్న అమ్మవారిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ అందరికీ తెలుసు మన ఎన్ఆర్ఐ బిడ్డ ఝాన్సీ రెడ్డి గారు. థ్యాంక్ యూ అక్క, జస్ట్ నౌ షీ కేమ్. అండ్ తను వచ్చి యశస్విని రెడ్డి గారు పాలకుర్తి ఎమ్మెల్యే, తను యంగ్ అంటే ఇలాంటి యంగ్ జనరేషన్ పాలిటిక్స్లో వచ్చి మేము కూడా సక్సెస్ అవుతామని మా ఎన్ఆర్ఐ అందరికీ కూడా వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా రాబోయే ఉమెన్ రిజర్వేషన్లో ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడే వచ్చిన ఎమ్మెల్యేలు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు అండ్ పాయల్ శంకర్ గారు, అదర్ ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. అండ్ యశస్విని గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు గ్లోబల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. మరి ఇక్కడ రావడం ఆనందంగా ఉంది, ఎన్ఆర్ఐస్ని రిప్రజెంట్ చేస్తూ. అందరికీ తెలిసిన విషయమే, ఎన్ఆర్ఐస్ ఎంతో సేవ చేస్తారు. అక్కడికి వెళ్ళి కష్టపడి అక్కడ కూడబెట్టుకున్న డబ్బును ఇక్కడ స్వదేశానికి ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ సొంత గ్రామాలలో ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అట్లనే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా తప్పకుండా చేస్తా. ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా మంచిగా చేస్తాం. అట్లనే ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిపైన ఫోకస్ చేస్తాం. మరి ఎన్ఆర్ఐస్ని తక్కువ అంచనా వేయద్దు, ఎన్ఆర్ఐస్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు, అవునా? మరి నేను వచ్చి నెల రోజులే అయింది, అంటే మా అత్తమ్మ 6 నెలల నుంచి కష్టపడుతుండ్రు. నేను అక్టోబర్ 26కి రావడం జరిగింది. మరి అట్లనే ప్రజలందరూ గెలిపించిండ్రు. వాళ్ళకి కావాల్సింది నమ్మకం, పనులు చేయడం. మనకి మంచి హృదయం ఉండి మనం సేవ చేయాలనుకుంటే ఎక్కడైనా రాణించవచ్చు అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే నేను వచ్చి నెల రోజులకే గెలిచిన కాబట్టి. మరి ఎన్ఆర్ఐస్ కూడా ఇంకా ఎవరికైనా రావాలన్న ఉద్దేశం ఉన్నా కానీ మీ అందరికీ ఒక బాట ఏర్పడ్డది. ఇంకా యూత్ కూడా చాలామంది ఉన్నారు. యూత్కి కూడా ఒక యూత్ ఐకాన్ లాగా అట్లనే మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ లాగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నా. తప్పకుండా కూడా అది చేసి చూపిస్తా. అది చూసి వేరే నియోజకవర్గాలలో ప్రెషర్ పెరిగే అంతగా మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యశస్విని గారు. ఇక్కడ చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. సో అందరు అయినో టైం తీసుకుంటున్నాము, బట్ ఎందుకంటే వాళ్ళు అంత ఇంపార్టెన్స్ టైంలో కూడా మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఇంత టైం కేటాయిస్తున్నందుకు ప్లీజ్ బీ పేషెన్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ పర్సనలీ. సో నెక్స్ట్ యాక్చువల్లీ నేను ఈ ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు పర్సనల్గా చాలా కనెక్ట్ అయింది రాకేష్ రెడ్డి అన్నకి. నేను పర్సనల్గా వెళ్ళి కనెక్ట్ అయినప్పుడు తన ఫైరింగ్ చూశాను. 700 మంది అమ్మాయిలకు ఒక బాత్రూమే ఉంది అని చెప్పి తను ఫైట్ చేస్తున్న విధానం, తన వల్ల సమాజం మొత్తం తెలవడం, నిజంగా మన ప్రజాప్రతినిధులు ఇన్ని సంవత్సరాలు పాలిస్తున్న వాళ్ళు సిగ్గుపడాలి అని చెప్తున్నాను ధైర్యంగా. వారికి 700 మంది అమ్మాయిలకు ఒక బాత్రూమ్ ఉన్న సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న లెక్చరర్స్ ఏం చేస్తున్నారు, లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు. కానీ ఇలాంటి ఒక లీడర్ వచ్చి తను ఫైరింగ్గా దాన్ని బయట ప్రపంచానికి తీసుకొచ్చినట్టే ధన్యవాదాలన్నా. మీలాంటి వాళ్ళు ఈ ఇన్స్పిరేషన్ ముందుకు సాగించాలన్నా. సో దయచేసి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఈ సమావేశానికి నన్ను ఇన్వైట్ చేయడమే చాలా గొప్పగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాను నేను. రావాలా వద్దనుకున్నప్పుడు నేను చాలా దేశాలు తిరిగాను, సుమారు ఒక 120 దేశాలు తిరిగాను. మిమ్మల్ని అందరినీ చూస్తే చెప్పాడు మల్లారెడ్డి, అన్ని దేశాల నుంచి వస్తారన్నా అంటే మిమ్మల్ని అందరిని చూస్తే మళ్ళీ నేను అన్ని దేశాలు చూసినట్లుంటుందని వచ్చాను. మిమ్మల్ని అందరిని ఒక్కొక్క దేశం చూస్తే. రెండోది ఏంటంటే నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం విశ్వేశ్వర రెడ్డి గారు కూడా
ఒక 2 నిమిషాలు మీతో చెప్పాలి. నేను రాజకీయ జీవితంలోకి వచ్చి 4 నెలలు అయింది, గెలిచి నెల రోజులైంది. కానీ చాలా సమస్యలు కలిసివేస్తున్నాయి ఎందుకు వచ్చానా రాజకీయాల్లో. కానీ నా జీవితం నాకుండే 7 స్టార్ హోటళ్ళు, 5 స్టార్ హోటళ్ళు, నా లండన్లు, నా సింగపూర్లో. ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు, ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదు. చాలా సమస్యలు. 80 సంవత్సరాల వృద్ధురాలు బస్ స్టాప్లో పడుకుంటుంది. గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చి ఏడుస్తుంది నాతో. రాజకీయ నాయకులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, సంఘ సేవ అనుకుంటే తిరిగి బ్యానర్లు కట్టుకుంటూ అసోసియేషన్లు పెట్టుకున్నట్లు కావచ్చు. ఇవన్నీ దీని గురించే. ఈ హోటల్ వైస్రాయ్ హోటల్ సమావేశాల వరకే సరిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా చెప్పొచ్చాను, ఎక్కడో ఒక చోట తెలివి వచ్చిన తెలంగాణ హైదరాబాద్ ఉంది, తెలివి లేని తెలంగాణ పల్లెలు ఉంది. బతుక నేర్చిన ప్రతి ఒక్కడు విదేశాలకు వెళ్తుండొచ్చు, హైదరాబాద్ మాలాగా కోకాపేటల విల్లలు కట్టుకుంటుండొచ్చు. కానీ ఏ తెలివి లేని అమాయకులు ఇంకా పల్లెటూరాలు అట్లా ఉన్నారు. కాబట్టి అందరూ దయచేసి మీకు వీలైనంత ఈ రాజకీయ నాయకులు నమ్మకండి. మంచి రాజకీయ నాయకులను ప్రోత్సహించండి. ఎందుకంటే నేను ఆ బాత్రూమ్ చూసిన తర్వాత ఆ పిల్లలు వచ్చి ఏడుస్తుంటే నేను డోర్లన్నీ పెట్టేసి, మీకు ఎందుకు చెప్పాలంటే 150 దేశాలకు వెళ్తుంది నా వాయిస్, వేరే చోట చెప్పేవని కాదు. డోర్ పెట్టేసి చెప్తలేరు. నేను కూడా చిన్నప్పుడు ఎంబీఓలో చెప్పాను, అంకుల్ అంతా బాగుంది. డోర్ పెట్టిన తర్వాత నేను నాన్నని రా, మీ డాడీని రా, మీ అంకుల్ రా అంటే కళ్ళ నీళ్ళు రాలిపోతున్నాయి ఆ పిల్లలకు. 700 మంది అంకుల్ ఒక బాత్రూమ్. ఎవరిని అనాలా, ఎందుకు అనాలా? సిటీ సెంటర్ అది. మా విల్లలేమో 20 కోట్లు, మా కార్లేమో 2 కోట్లు. మాకు అర్థం కాలేదు నాకు, అంటే ఎందుకు వచ్చానని పరిస్థితి. మళ్ళీ తర్వాత రోజు ఒక ఫుడ్ మెయిన్ చూపిస్తే రోజు పప్పు నీళ్ళే పెడుతున్నారు అంకుల్ అని. ఏదో మొత్తానికి ఆ సమస్య పరిష్కరించిన తర్వాత మా పిఏ వెళ్ళాడు అన్నం తినడానికి. ఒక్కసారి ఆ పిల్లలు ఏమంటున్నారంటే, మీ సార్ని ఒక్కసారి మా హాస్టల్కి రమ్మను. అంత దైన్యం, అంత దరిద్రం. అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ కూడా అడిగాను, మాకు మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై 4 రకాలు ఉంటాయని అడిగాను అక్కడ ఉన్నతని. దయచేసి నాకు అవకాశం వస్తే అసెంబ్లీలో స్పీకర్ గారిని అడుగుతాను, మాకు పెట్టే తిండి హాస్టల్లో పెట్టండి, హాస్టల్లో పెట్టే తిండి అన్న మాకు పెట్టండి. కాబట్టి ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. మీరు చూసే కోకాపేట్ టవర్సు, జూబ్లీ హిల్స్, బస్ స్టాండ్లు చాలా చూశాను నేను కూడా. కానీ ఒక్కసారి మీరందరూ హైదరాబాద్ మీద కేంద్రీకృతం కాకుండా పల్లెలలో కూడా, టౌన్ సెంటర్లలో కూడా మాలాంటి వాళ్ళని పట్టుకోకుండా మీరు వెళ్ళండి. $1 ఇస్తారా, $2 ఇస్తారా, $3 ఇస్తారా, ఒక్కటని ఇవ్వండి, $1 అని ఇవ్వండి. దయచేసి ఒక్కసారి పల్లెలల్లో, అమాయక పల్లెలు అట్లే ఉన్నాయి. వీలైతే మీ అందరి సహకారంతో అందరు ముందు ఏదైనా కార్యక్రమాలు మీకు చెప్తే, ఈరోజు చట్టసభలల్లో ప్రజాప్రతినిధులు ఉన్నాం. మీకు ఏది కావాలన్నా, మీరు ఏది చేయాలనుకున్నా మేము మీకు వారధులం అవుతాం మీ పల్లెలకు. కానీ ఒక్కసారి దయచేసి ఈ హైదరాబాద్ని వదలండి. ఈ రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, కనెక్టెడ్ రోడ్స్ ఇవన్నీ వదలండి. దీని తర్వాత అసలైన తెలంగాణ ఉంది. ఇదంతా రంగురంగుల తెలంగాణ. అర్థం కావట్లేదు హైదరాబాదు. దయచేసి అందరు కొద్దిగా బాధపడుతుండొచ్చు, ఎందుకంటే అంత కోటీశ్వర్లే ఉన్నారు కాబట్టి బాధ అనిపిస్తుండొచ్చు. నేను చెప్పాను కదా, మామూలు స్థాయి నుంచి వచ్చాను, ఈరోజు మర్సిడీస్లలో తిరుగుతున్నాను, 100 కోట్లకు ఎదిగానన్నా. కానీ సమాజం మీద బాధ అట్లనే ఉంది. నా చారిటీస్ వల్ల చాలా కార్యక్రమాలు చేశాను, చెప్పకుండా కూడా చాలా చేశాను. కానీ మీ అందరికి ఒకటే కోరుకుంటున్నాను, యువత కూడా నిర్వీర్యం అవుతుంది తెలంగాణలో. విశ్వేశ్వరరెడ్డి గారికి 1 నిమిషం చెప్పాను, ఇమిగ్రేషన్ అవన్నీ చెప్పారు. ప్రపంచంలో ఉన్న అవకాశాలను వెతకండి, మీ దేశంలో ఉన్నాయి. న్యూజిలాండ్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, రొమేనియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, చాలా చోట్ల అవకాశాలు ఉన్నాయి. ఈ యువత కొద్ది ధైర్యం నింపండి. ఆత్మహత్యల వైపు పరిగెడుతున్నారు. ఈ తెలంగాణ చిన్న హైదరాబాద్ చిన్న సిటీని పట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్పాను అన్నకు, ఆస్ట్రేలియా 2 కోట్ల పాపులేషన్ ఉంది, 20 మిలియన్స్. మనకన్నా 2 భూభాగం ఉంది.
అంటే ఇంకా 278 కోట్ల పాపులేషన్ పట్టేటంత నేల ఉంది అక్కడ. కాబట్టి మన యువతకు మీరు ఎక్కడి దేశం వాళ్ళు అక్కడ ఎంతో కొంత వాళ్ళు క్రియేట్ చేయండి అక్కడ. ఇక్కడ బాగా నిరాశ నిస్పృహలకు లోనే ఉన్నారు. మీ అందరిని చివరికి ఇది ఒకటే కోరుకుంటున్నా, వీలైతే పల్లెల వైపు చూడండి, ఈ పట్టణం వైపు చూడడం తగ్గించండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ జీటీఏ ఇండియా చైర్మన్ అండ్ ద ఫౌండర్గా చెప్తున్నాను. అన్న చెప్పిన స్కూల్ ఎక్కడో నాకు తెలియదు. నేను 7 days ఉంటాను, పర్సనల్గా వెళ్తాను. మా జీటీఏ నుంచి ఆ స్కూల్కు ఎన్ని రెస్ట్ రూమ్స్ కావాలన్నా మేమే భరిస్తాం ఆ ఖర్చుని. అండ్ ఆ స్కూల్లో ఇంకా ఏం ఫెసిలిటీస్ కావాలన్నా మా మొట్టమొదటి ఒక మోడల్ స్కూల్గా అన్న సహకారం అందించాలని కోరుతున్నాను. నేను మాటిస్తున్నానన్న, నేను ప్రత్యేకంగా వచ్చి అక్కడ ఎంత డబ్బైనా మేము ఖర్చు చేస్తామన్న. ఈ ఫస్ట్ యాక్టివిటీని మేము తీసుకుంటాము, మీ అందరికీ కూడా మేము చేశాక అది ఎలా మార్చామో కూడా చూపిస్తాము. థ్యాంక్ యూ అన్న ఫర్ బ్రింగింగ్ దట్ టు అస్. అండ్ ఈ ఎలక్షన్లో అందరికీ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ అందరికీ ఒక నియోజకవర్గం ప్రత్యేకంగా ప్రతిరోజు అసలు ఏమైద్దా అని వెయిట్ చేశాం. అదేందో మీ అందరికీ తెలుసు, కామారెడ్డి, రైట్? సో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఎస్. బట్ కానీ ఎవరు ద హీరో? సో ఇక్కడే ఉన్నారు వెంకటరామరెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ టైం. ప్లీజ్ స్పీక్ లెటర్స్ వర్డ్. ఇక్కడికి విచ్చేసిన అందరూ ఎన్ఆర్ఐస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకేసారి ఒకే ప్లేస్లో ఇంతమందిని చూసే అవకాశము ఎప్పుడూ రాలేదు, ఇదే మొదటిసారి. ఏదైనా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మనం ఉన్న జాగాలో కానీ మనం పుట్టిన ఊర్లో కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుల సేవా కేంద్రం కంపల్సరీ పెట్టే పరిస్థితికి ఈ దేశం కానీ రాష్ట్రాలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేదే నా కోరిక. ఎక్కడైతే ఉచిత విద్యా వైద్యం ఉంటుందో అప్పుడు కరప్షన్ అనేది తగ్గిపోతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ రెండు ఎప్పుడైతే ఉచితంగా ఇస్తామో అప్పుడు మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ బాధ లేకుండా చదువుకుంటారు. ఎటువంటి అనారోగ్యం వచ్చినా అధైర్యపడకుండా హాస్పిటల్లో చూయించుకోగలుగుతారు. ప్రతి మనిషికి సంపాదించిన దాంట్లో 75% ఖర్చు అయ్యేది 2 రంగాలలోనే. అది విద్యా వైద్యంలోనే ఎక్కువ ఖర్చు అవుతుంది. మిగతాది ఎవరైనా సేవింగ్ అనుకున్నా కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉపయోగపడే పరిస్థితిలో ఉండాలంటే అది వైద్యం కొరకే అని చెప్పి దాచిపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండే పరిస్థితికి వస్తుంది. లేనివాడు అధైర్యంగా ఉండకుండా, ఉన్నవాడికైనా లేనివాడికైనా ప్రైవేటైజేషన్లో ఉండకుండా ఇవి గవర్నమెంట్ సెక్టార్లోనే ఉచిత విద్యా వైద్యం ఇస్తే చాలా బాగుంటుంది అనేది నా నమ్మకం. అలాగే మీరందరూ కూడా కలిసి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పెట్టి అక్కడి నుంచి వివిధ దేశాల్లో ఉన్న అందరూ కూడా ఒక్క దగ్గరికి కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ప్రమోద్ రెడ్డి గారు కానీ, విశ్వేశ్వర రెడ్డి గారు కానీ, ఎవరైనా ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలామంది వారు అందరూ కలిసి పల్లెల్లో సేవ చేయాలని నిర్ణయించుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. అలాగే చేస్తున్నారు, ఇక ముందు కూడా పెద్ద ఎత్తున చేసి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉచిత విద్యా వైద్యం ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి, ప్రభుత్వాలు మిమ్మల్ని చూసి మారాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనందరికీ తెలుసు రూరల్ ఏరియా ఆదిలాబాద్ జిల్లా రీసెంట్గా అన్న అసెంబ్లీలో మాట్లాడితే ఇండియా టాప్ ట్రెండింగ్లో ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. పాయల్ శంకర్ అన్న, ఐఎమ్ నాట్ షూర్ వాట్ వండర్ యూ డిడ్, బట్ ఈజ్ ఇన్ టాప్ 2 ట్రెండింగ్. అంటే ఈ ఎంటర్టైన్మెంట్ కూడా క్రాస్ చేసి తన స్పీచ్ ఇండియా టాప్ 2 ట్రెండింగ్లోకి వెళ్ళింది. ఇక్కడ మీ వాక్యాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జీటీఏ తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమ కార్యనిర్వాహకులకు, వేదికను అలంకరించినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారికి, మిగతా వేదికను అలంకరించినటువంటి సహచర శాసన సభ్యులందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమంలో చాలా గొప్పగా కష్టపడ్డటువంటి వ్యక్తుల గురించి ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడల్లా 30 సంవత్సరాల నుండి మేము కూడా ఏ రకంగా కష్టపడ్డామో కొంత మాది మేము ఒకసారి నెమరేసుకునేటటువంటి అవకాశం వచ్చింది.
పూలు పాలు కాదు కానీ చాలా సందర్భాల్లో నాకు అనిపిస్తుండే రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు, నాకన్నా ముందు చాలా ఈ సమస్యలు చెప్పిండ్రు. ఎవరైనా ఎన్ఆర్ఐలు కనిపిస్తే నా జిల్లా బాధ చెప్తా, నా ఊళ్ళ బాధ చెప్తా, వాళ్ళకేమన్నా తోచిన సాయం చేస్తారని అనేక సందర్భాల్లో నాకు ఒక ఆలోచన వస్తుండే. నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే 20 సంవత్సరాల నుండి వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో వైద్యం అందక వందల మంది చనిపోయిన కారణంగా నేను ఒక చిన్న ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఒక 6 అంబులెన్స్లు 18 సంవత్సరాల నుంచి అక్కడ నడుపుతున్నా. కానీ ఆ యొక్క అంబులెన్స్ల కెపాసిటీ సరిపోతలేదు. రోజుకు ఒక 30 నుంచి 40 మంది వస్తుండే. నేను ఆ విషయం గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ అవకాశం ఉన్నా మా అటువంటి వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో యువతకు ఆ ఉపాధి కొరకు ఏమన్నా అవకాశం ఉంటే మీ సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మారుమూల పల్లెల్లో మారుమూల జిల్లాలలో ఉపాధి అవకాశాలకు చాలా యువతకు ఇబ్బంది ఉంది. మీ ఆలోచనలని జిల్లా కేంద్రంలో పంచే విధంగా ప్రయత్నం చేయాలని ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. Thank you, Anna. Thank you very much. I'm sure we are taking time, but really, this is really worth. ఎందుకంటే వాళ్ళు కొన్ని లక్షల మంది ఓట్లు వేస్తే వచ్చి నిలబడ్డాయి ఇక్కడ ప్రజాప్రతినిధులు. సో మీ అందరికీ ధన్యవాదాలు. బట్ ఎస్, బిఫోర్ దాట్ మా ఎన్ఆర్ఐ బిడ్డ ఝాన్సీ పరిపాలించిన గడ్డ నుంచి తను బ్యాక్ వచ్చి ఎల్లప్పుడూ 10 సంవత్సరాల నుంచి నాన్ ప్రాఫిట్ చేస్తూ మా అందరికి ఎప్పుడు మళ్ళా నాది ఇది చూడు అని చెప్తుంటే అక్క ఏం చేస్తుంది, వెళ్తుందిలే గెలుస్తా అనుకున్నాను. బట్ టుడే అక్క యూ రియలీ క్రియేటెడ్ వండర్స్. అక్కను ఒకసారి మాట్లాడాల్సిన కోరుతున్నాను. నేను కూడా ఫ్యూ వర్డ్స్ చెప్పాలండి తన గురించి. చాలా రకాల అసోసియేషన్స్ ఉన్నాయి, ఆట నాట వాట్ నాట్. బట్ వేట విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ స్థాపించి ఆడపిల్లల కోసం, అంటే అమెరికాలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరి కోసం అండగా నిల్చుని ఎటువంటి సమస్య వచ్చినా తీర్చినటువంటి మహామూర్తి అండి తను. వెరీ డైనమిక్ పర్సన్. గట్టిగా చప్పట్లు. వారు రాజకీయాల్లోకి వస్తున్నారంటే రైట్ పర్సన్ టు కమ్ అనిపించింది. బట్ వారు రాజకీయాల్లోకి రావడం కూడా ఒక రాజకీయం అయిపోయి 4 రోజుల్లో మన యశస్విని గెలిచింది. ఏదేమైనామా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మాకు ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారి కంటే రాజేందర్ రెడ్డి గారని, డాక్టర్ రాజేందర్ రెడ్డి గారని కాలిఫోర్నియాలో ఫ్రిస్నోలో ఉంటారు వీరు. హ్యాపీ, మేమందరం ఐ థింక్ 2002 నుంచి 3 నుంచి వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. వీ కాల్ హిమ్ యాజ్ అ హ్యాపీ రెడ్డి. సో వీ మిస్ హిమ్ ఆల్ ద టైమ్. సో మాకు ఝాన్సీ రెడ్డి గారి ఫ్యామిలీతోని చాలా అవినాభావ సంబంధం ఉంది చాలా సంవత్సరాల నుంచి. సో ఇట్స్ అ గ్రేట్ టీమ్. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్గా చాలా సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. సో వారి భాగస్వామ్యమే దాని ప్రతిఫలితం యశస్వి రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ని మీరు కంప్లీట్గా మళ్ళీ యూటిలైజ్ చేసుకొని డెలివరీ చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాను. ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ చామల కిరణ్ కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉంటే ప్లీజ్ అన్యదా భావించకుండా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. చామల కిరణ్ గారు ప్లీజ్ కమాన్ టు ద డాష్ సార్ ప్లీజ్. నరసింహారెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడే వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్న కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న అండ్ యువర్ టైమ్. అండ్ ఆక 1 సెకండ్. గుడ్ ఈవినింగ్ మీ అందరికీ. స్పెషలీ మనకి ఈ అవకాశం ఇచ్చిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ టీమ్కి, వాళ్ళ ఆర్గనైజేషన్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ అంటే మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వేరే దేశాల్లో వేరే ప్రదేశాల్లో ఉన్నాయి. మనందరం కూడా అక్కడ కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మన ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో స్వచ్ఛంగా సేవ చేయాలి, మనకి ఇక్కడ చాలా అవసరము అనే దాని మీద మేము ఎప్పుడు గత 35 ఇయర్స్ నుంచి కూడా అదే సేవలు చేసుకుంటూ ఉన్నాము. మరి మా పాలకుర్తి నియోజకవర్గంలోనే కాకుండా, మాది పాలకుర్తి నియోజకవర్గం యాక్చువల్లీ. సో అదేవిధంగా మా పాలకుర్తి నియోజకవర్గంలోనే కాకుండా మేము నల్గొండ, ఖమ్మం, ములుగులో కూడా చేశాము.
కానీ ఎప్పుడో 35 ఇయర్స్ క్రితం నుంచి చేస్తున్న సేవలు ఈరోజు మాకు ఇట్లా పనికొస్తాయని మేము ఏనాడు అనుకోనలేదు. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే ప్రజలకు కావాలి అని స్కూల్స్, హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్స్, లైబ్రరీస్ కట్టేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మీ అందరిలాగానే నేను చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళిపోయాను 1977లో. అంటే నాకు 11 ఇయర్స్ అప్పుడు. 11 ఇయర్స్ నుంచి కూడా అమెరికాలో ఉండి అమెరికాలోనే బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ మాది. మా పిల్లలు కూడా అక్కడే పుట్టి పెరిగారు. సో ఇక్కడికి పాలిటిక్స్ అనేది స్పెషలీ మన ఇండియన్ పాలిటిక్స్లో ఎన్ఆర్ఐస్ పాత్ర మాత్రం చాలా వాళ్ళు మంచిగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పెద్ద పాత్ర పోషివ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ పాలిటిక్స్లో చేంజ్ అనేది అవసరము. స్పెషలీ మనం యూత్కి కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి. మీ అందరికీ తెలుసు, మా కోడల్ని ఎంకరేజ్ చేసిందాన్ని నేను. సో తప్పకుండా ఇంకా యూత్ అందరికి కూడా మనం తీసుకురావాలి. ఎందుకంటే చేంజ్ ప్లస్ న్యూ ఐడియాస్, చేంజ్ ఒకటి, న్యూ ఐడియాస్ అనేది కావాలి. అదేవిధంగా ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఒక ఛాన్సు, ఒక రిస్క్ అనేది తీసుకోవాలి. మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మనకి కంఫర్టబుల్ లైఫ్ ఉండి అక్కడ మళ్ళీ ఇక్కడికి రావాలి అని అంటే మళ్ళీ 0 to 0 స్టార్ట్ చేయాలనే ఒక భయం అనేది ఉంటుంది. బట్ ఆ భయం అన్నీ అవసరం లేదు. ఎందుకంటే మేము ఉమెన్ అయ్యే చేశాము. నేను జూన్లో కంప్లీట్గా మూవ్ అయ్యాను ఇక్కడ ఇండియాకి. జూన్ నుంచి కూడా మేము పాలకుర్తిలోనే ఉండటం జరిగింది. సో అక్కడ క్యాంపెయినింగ్ చేసి ఇప్పటి వరకు వచ్చాను. స్పెషలీ మీ ఉమెన్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బికాజ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది పెట్టడం జరిగింది 2019లో అమెరికాలో. సో అప్పటి నుంచి కూడా దానికంటే ముందు కూడా ఉమెన్ ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. సో మెయిన్గా నేను పాలిటిక్స్లోకి రావటం ఎందుకు కారణం అంటే, ఒకటి మన నీడ్ అవసరం యాజ్ ఎన్ఆర్ఐగా. ఇంకొకటి మాది పాలకుర్తి నియోజకవర్గంలో స్పెషలీ వీ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ కాబట్టి అక్కడ పరిస్థితులు ఏంటి, వాట్ పీపుల్ నీడ్స్ అనేది కూడా అదొకటి. ముఖ్యంగా మహిళలకి అనే వాళ్ళకి ఒక దారి, అంటే ఇప్పుడు మనకి ఎన్ఆర్ఐ నుంచి వేరే దేశాల్లో ఉన్న అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఎక్కడున్నా కానీ ఇండియా పాలిటిక్స్లోకి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పడాలి, ఒక ఎగ్జాంపుల్ అనేది ఉండాలి అనేది నేను ఎప్పుడు కోరుకునేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రీచ్ చేయకముందు మా వేటాలో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్లో ఐ నీడ్ టు బి ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో నేను ప్రీచ్ అవ్వకముందు ప్రాక్టీస్ చేయాలంటారు ఎప్పుడైనా కానీ. బిఫోర్ యూ ప్రీచ్ యూ షుడ్ ప్రాక్టీస్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ డిడ్. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఆల్ ద ఉమెన్ encourage, especially the man behind the woman should encourage the women to come into politics and be successful and also change the political world కూడా చేంజ్ చేయాలి ఇక్కడ ఇండియాలో. సో తప్పకుండా మనకి ఈ సొసైటీకి మన ఎన్ఆర్ఐ సేవలకి చేయటానికి చాలా అవసరము. సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా అంటే కంఫర్టబుల్గా లివింగ్ అయ్యి అక్కడ మంచి మంచి జాబ్స్లో ఉండి తప్పకుండా ఇండియాకి వచ్చి సేవ్ చేయాలని కోరుకుంటూ, మరి ఎప్పుడైనా రిస్క్ అనేది దెర్ ఇస్ నో రిస్క్, దెర్ ఇస్ నో పెయిన్, దెర్ ఇస్ నో గెయిన్, రైట్? సో సేమ్ వే యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్. అండ్ ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు participate in ఎలక్షన్స్ ఆర్ పొలిటికల్. అంటే ఇట్ డజంట్ నీడ్ టు బి, అంటే ఇప్పుడు మీకు పదవులు అవసరం లేదు. యూ నీడ్ టు బి గైడ్ దెమ్, యూ నీడ్ టు గివ్ దెమ్ యువర్ ఐడియాస్. And I think we should able to encourage all the NRIs to participate in all the political involvement in India. Thank you so much. Thank you, Akka. I know. Yeah, let's భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. నల్గొండ గద్దర్ని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సి కోరుతున్నాను. అలాగనే ఓజోన్ హాస్పిటల్ ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుతున్నాను. ప్లీజ్. గద్దర్ నర్సన్న వెల్కమ్. ఓ మంచి పాట కూడా పాడాలి, తెలుగు తేజాలు. వెల్కమ్. ఓ పాట పాడతారా? మీరే మాట్లాడండి. ఓకే. అంటే మన గద్దరన్న గజ్జగట్టి వెన్నులో
తూటా దిగినా కూడా గర్జించడం ఆపలేదు, గగనమేగిశాడు. కానీ ఆయన కన్నబిడ్డలాగా ఆయన గొంతును పోలి మన నల్లగొండ గద్దరన్న ఆయన్ని సజీవంగా ఆయన గొంతులో ఉంచారు. వారికి ఒకసారి వెల్కమ్ చెప్దాము. అండ్ ఇప్పుడు మన సీఎం సార్ ఎలాంటి టైగరో మనందరికీ తెలిసిందే. వారి పాట వీరి నోటి వెంట వచ్చి విజయ దుందుబి మ్రోగించింది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న అని ఒక్కసారి ఆ మాట అన్న తర్వాత నీకు వెల్కమ్ అన్నా. ముందుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికి కలుసుకునేటువంటి అవకాశం, ఆనందాన్ని కలిగించినటువంటి గ్లోబల్ ఎన్ఆర్ఐస్ మీట్ మా సోదరులందరికీ, మా యోయో టీవీ మల్లన్న నాకు ఫోన్ చేసి, అన్న నర్సన్న నువ్వు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈరోజు మటుకు మిస్ చేయకుండా రావాలని అన్నప్పుడు నేను నల్గొండ నుంచి కూడా ఇది మిస్ కావద్దని వచ్చిన అన్న. ఈరోజు నల్గొండలో ఉన్నా నేను. అన్నింటికన్నా సంతోషం ఏంటంటే ఇక్కడ గెలిచి నిలబడ్డ యుద్ధ వీరులందరూ నా పాటలతో గెలిచారు. ఆ విషయాన్ని గట్టిగా చప్పట్లు కొట్టారు. చాలా సంతోషం. ఇక్కడ నిలబడ్డ ఎమ్మెల్యేలందరూ అన్నలందరికీ యుద్ధంలో గెలవడానికి ఆయుధం లాంటి పాటలు ఇచ్చాను. నిలబడి కలబడి నక్షత్రంలా పొడుచుకు వచ్చారు. నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడురా, మబ్బుల్ని సీల్చుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు అని మాదిరి ఒక యుద్ధంలో గెలిచినటువంటి యుద్ధ వీరుల గురించి మంచి పాటలు పాడే అవకాశం నాకు కలిగినందుకు నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది. నేను వచ్చి ఒక 1 అవర్ అయింది కూర్చున్నానన్న. ఇక్కడ ఎన్ఆర్ఐస్ సోదరులు అమెరికాలో ఉండి అక్కడ ఉండి కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో అందరూ ఎదగాలి, వైద్యం కానీ విద్య కానీ రాజకీయాలలో అందరూ బాగుండాలని కలలు కన్నటువంటి అన్నలకు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను చిన్న ఇన్స్పైర్ చెప్తాను. శ్రీశ్రీ గారు నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా, నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా, ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని, ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని, పద 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 కరిమబ్బుల మాటునే కాంతి ఉంది కదా, పద 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 పోరాడనిదే ఏది పొందలేవు కదా, శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా, ఉలి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా, పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా, పడినా లేచే కెరటంలా దూకాలే దరదారన్నో, ఓటమి గెలుపుకు దీటుగా ఉంటూ నిలబడి కలబడి ఈ జట్టే మనదని. ఇది కదా మన తెలంగాణ దమ్ము, ధైర్యం, ధైర్య సాహసాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, చెల్లి ఉదయబానికి నేను చాలా గొప్ప ఫ్యాన్. కానీ ఇద్దరము ఒకే రోజు ఇక్కడే కలుసుకున్నాం. మమ్మల్ని ఇద్దరిని కలిపినందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మీ అందరికి తెలుసు, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా అందరూ మన వాళ్ళ ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్పదలుచుకోలే. కానీ 3 రంగుల జెండా పాట చెల్లి అడిగింది కాబట్టి ఒక లైన్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, అగ్గరో కాంగ్రెసు సూర్యుడు మా రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బిడు భూముల వానైతాడు బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరను దారే దారారో. ఇదిరా సూపర్. మళ్ళీ మీ అందరి ఆనందం కోసం అప్పుడప్పుడు అందరికీ అన్నలందరికీ బోరు కొట్టకుండా ఉండడం కోసం 2-3 నాయకుల తర్వాత లాస్ట్ వరకు నేనుంటా. మా బసంత్ రెడ్డి బావ కూడా వచ్చిండు, చాలా సంతోషం. ఇక్కడ పేరు పేరున అందరు ఎమ్మెల్యేలు అందరికి కూడా, మా వీరేశం అన్న కానీ, మా అనిల్ అన్న కానీ, బండి సంజయ్ అన్న కానీ, మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కానీ, మా రాకేష్ అన్న, అందరికి కూడా పేరు పేరున దయచేసి నన్ను పేర్లు మర్చిపోతే మన్నించవలసిందిగా మరొకసారి. బిఫోర్ దాట్ ఒకసారి మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ బోర్డు మెంబర్ నిశాంక్ తనకు ఫిలిం ప్రొడ్యూసర్ అండి. మన తెలంగాణ కల్చర్ని ప్రపంచం మొత్తం వ్యాప్తంగా తీయాలని ఏకైక లక్ష్యంతో తను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఈరోజు అనన్య గారిని గారు కూడా స్టేజ్ మీదకి అండ్ నిశాంక్ టీంను రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన ప్రజాప్రతినిధులందరూ గర్వపడే సినిమా తీశారు తను. సో వాళ్ళందరూ ఉన్నందుకు వాళ్ళ చేతుల మీదుగా ఒకసారి ఆడియో పోస్టర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. నిశాంక్ కమాన్ కాల్ యువర్ టీమ్.
సో అందరికీ నమస్కారం. మా టీం మెంబర్స్ అందరు వస్తున్నారు. 1 సెకండ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మల్లారెడ్డి అన్న, ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో మాకు చోటిచ్చినందుకు. మా సినిమా హీరో అండి యువచంద్ర. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ మూవీ. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంతవరకు రివీల్ చేయలేదు. ఈరోజు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఈవెంట్లో ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. నా డైరెక్టర్ సాహిత్ మోత్కూరి అండ్ నా పార్ట్నర్ సురేష్ గారు. అండ్ ఇక్కడ ఇప్పుడు ఒక్క నిమిషం అందరి కోసం ఇది చెప్తున్నాం. ఇక్కడ మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అఫీషియల్గా 27th, కానీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్లో ఇంతమంది తెలంగాణ లీడర్స్ మధ్యలో లాంచ్ చేస్తున్నాం. మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఆ పోస్టర్ లాంచ్ చేయరా ప్లీజ్. ఒక్క నిమిషం అన్న, అందరు ఒక్కసారి అందరు లాంచ్ అంటే బాగుంటుంది అన్న. ఇది ఒక్కసారి అన్న అందరు రండి. యా 1 2 3 లాంచ్. సో దిస్ ఈజ్ అవర్ మూవీ అండి. సినిమా అన్ని హంగులతో చాలా చాలా అద్భుతంగా తీశారు. మనసులో మా సినిమా రిలీజ్ అయినప్పుడు మీరందరూ కూడా అంటారు. ఫస్ట్ టైం ఈ సినిమా గురించి మాట్లాడే అవకాశం వచ్చింది ఈరోజు ఇక్కడ. I'm so happy to be part of this film. Thank you so much, Saith, Nisha. డైరెక్టర్. సో థ్యాంక్ యూ. అండ్ అనిల్ గారిని మాట్లాడచ్చు. నమస్కారం అందరికీ. గ్లోబల్ తెలుగు అసోసియేషన్, సారీ, ఓకే, గ్లోబల్ తెలంగాణ, సరే, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, సహచర ఎమ్మెల్యేలు, మరి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి చైర్మన్ మల్లారెడ్డి గారు, మరి అధ్యక్షులు మా శ్రీనివాసరెడ్డి గారు, మరి అట్లనే విశ్వేశ్వరరెడ్డి గారు కానీ మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ ఉన్నాం. చాలా సంతోషం ఇట్లాంటి ఓ మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు, మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు. మరి కొంచెం సీరియస్నెస్ పోయినట్టుంది, చాలామంది లేచినట్టు ఇక్కడికి వెళ్ళి. బట్ ఎనీవే, ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న, అంటే ఎక్కడికక్కడ తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి. ఒక దేశంలో ఉంటుంది,
ఒక సిటీలో ఉంటుంది, అది యుఎస్ఏ కావచ్చు, యూరోప్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు. కానీ ఇది అన్ని అసోసియేషన్లను కలుపుతూ మొత్తం అన్ని దేశాల ఉన్న తెలంగాణ వాసులను అందరినీ కలిపే ఒకే ఒక అసోసియేషన్ అంటే మరి ఇది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మాత్రమే అని ఈ సందర్భంగా చెప్తూ అందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా కలుపుతూ మరి తెలంగాణకు మీరందరూ కూడా కలిసి ఉంటూ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ మరి మళ్ళా తెలంగాణకు మేలు చేసే కార్యక్రమం, తెలంగాణ పేదలకు కానీ తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి కానీ మేలు చేసే కార్యక్రమం, మరి ఒక సోషల్ యాక్టివిటీ కూడా చేసే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీకు నిజంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు మనందరం కూడా ఎవరమైనా ఎక్కువ వరకు ఎన్ఆర్ఐస్ అందరు కూడా, ఎన్ఆర్ఐసే గారు మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా గ్రామీణ నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళమే, గ్రామాలకు వెళ్ళి వచ్చి చిన్న కుటుంబాలలోకి వెళ్ళి వచ్చి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే తప్పితే ఎవ్వరం కూడా గోల్డెన్ స్పూన్ తోటి పుట్టిన వాళ్ళం కాదు. మరి అట్లాంటి అందరు కూడా మీరు ఎదిగి ఈరోజు ఒక స్థాయిలో ఉండి మళ్ళీ పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఒక అసోసియేషన్ పెట్టుకొని అందరితోటి కలిసి మరి ఈ ప్రాంతానికి మేలు చేసే కార్యక్రమంలో భాగంగా మీరందరూ మరి ఇట్లాంటి అసోసియేషన్ పెట్టుకొని చేసే సేవా కార్యక్రమానికి మరి చాలా సంతోషం అని చెప్తూ మల్లాడి గారు మీరు ఆల్రెడీ దెర్ ఈస్ సమ్ డిస్టర్బెన్స్ దేర్, అట్లీస్ట్ ఐ వాంట్ ద ఆడియన్స్ ఫ్రమ్ ద అట్లీస్ట్ పీపుల్ ఫ్రమ్ ద స్టేజ్ టు లెట్ దేర్ బి సమ్ సీరియస్నెస్ వెన్ వీఆర్ టాకింగ్. ఎందుకంటే మేము ఇప్పుడు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఉన్న వాళ్ళం అందరం కూడా రియల్గా పార్టిసిపేట్ కావాలి. చాలా సంతోషం. ఎందుకంటే గ్రామీణ నేపథ్యానికి వెళ్ళి వచ్చినాం, అందరం కూడా రాజకీయంగా వచ్చిన వాళ్ళం కూడా ఒట్టొట్టిగా రాలే. ఈరోజు గ్రామాలకు కనెక్ట్ అయ్యి గ్రామాలకు వెళ్ళి చాలామంది ఎదిగినరు, చాలామంది హైదరాబాద్ వచ్చిండ్రు, అమెరికా పోయినరు, డబ్బులు సంపాదించుకున్నారు. మళ్ళీ గ్రామాలకు కనెక్ట్ అయినాము అంటే ఆ గ్రామాల మీద ఉన్న ప్రేమతోటి ఊర్లల్లో మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మన కుటుంబాలు కావచ్చు, అక్కడ ఉన్నందుకు ఆ ప్రేమతోటి ఆ గ్రామాలకు మరి ఆ ఊర్లకు కనెక్ట్ అయినాం. అందులోకి వెళ్ళే రాజకీయం పుట్టింది, అందులోకి వెళ్ళే వ్యాపారవేత్తలు కూడా మీరు మళ్ళా గ్రామాలకు వెళ్ళి సేవ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒక అసోసియేషన్ పెట్టుకొని కానీ ఇతరత్ర కార్యక్రమాలు పెట్టుకొని సేవ చేసే కార్యక్రమం చేస్తున్నందుకు అభినందిస్తున్నాం. కానీ ఒక్కటి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రామాలల్లో ఇంకా పేదరికం ఉంది. ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతుందని చెప్తా ఉన్నారు. కానీ 5 ట్రిలియనా ఎన్ని ట్రిలియన్లా అనేది కాదు. ఇంకా కూడా మీరు గ్రామాలలోకి వెళ్తే ఒక ఎస్సీ కాలనీకి పోతే ఒక 20 ఏళ్ళ కింద చూస్తే ఏ పరిస్థితి ఉండనో ఆల్మోస్ట్ అదే స్థాయి కూడా ఈరోజు కూడా పెద్దగా మార్పు జరగలేదు అనుకుంటాం. ఓ బీసీ కాలనీకి పోతే అదే పరిస్థితి ఉన్నది. కొంతమంది సంపద కొంతమంది చేతులకు పోతుందేమో తప్పితే ఎక్కడ పేదరికం ఉందో మరి గడిచిన 10 ఏళ్ళకెళ్ళి అయితే ఇండ్లు కూడా రాని పరిస్థితి. ఓ పేదోనికి ఇల్లు లేకుండా బతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వసతులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, అట్లాంటి పేదరికం ప్రతి గ్రామంలో ఉంది. మీరు ఇంతో అంతో ఎదిగినటువంటి ఎన్ఆర్ఐస్ కూడా మీరందరూ ఆ గ్రామానికి మేము ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఏ విధంగా కనెక్ట్ అయినామో మీరందరూ కూడా కనెక్టింగ్ టు ద రూట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మన ఉనికి మన ఊర్లో మొదలైంది. ఆ ఊరు ఆ బంధుత్వం వాళ్ళందరితో కలిస్తేనే మళ్ళా మీరు మీ ఎదుగుదలకు మీరు చేసుకున్న దానికి ఒక సార్థకత ఎప్పుడు వస్తుందంటే మీ వాళ్ళతో మీరు కనెక్ట్ అయినప్పుడే సార్థకత వస్తుంది. అందులో భాగంగా మీరు మరి ఏ విధంగా కనెక్ట్ అవుతారు, ఏ విధంగా మీరు మన ప్రాంతానికి సేవ చేస్తారో మీరందరూ కూడా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నామండి. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్ఆర్ఐస్కు చాలా తక్కువ మంది మిగిలిపోయినటువంటి మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్ఆర్ఐస్ ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో చాలామంది మన పుట్టిన గడ్డకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబాలను మంచిగా ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి గ్రామాలను కూడా ఎంతో బాగా చాలామంది అభివృద్ధి చేసినారు. అది ముందు కొనసాగించాలని మా తిరుమల గారికి, మల్లారెడ్డి గారికి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.
మా పిల్లలు కూడా బయట ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ కొంత ఒక చెయ్యి వేస్తే బాగుంటుంది. ఎంతో చాలా కష్టపడి మీరు కూడా డబ్బులు పోగు చేసుకుంటారు. ఈ ప్రాంతం బాగుండాలని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తుంటుంటారు. మోస్ట్ వెల్కమ్. అంతకంటే ముఖ్యంగా అవి చాలా చిన్న పనులు. మీకు పెద్ద ఇండస్ట్రీస్లలో మీరు వర్క్ చేస్తుంటుంటారు. వాటిని ఇంకా కొన్ని ఇక్కడ వచ్చేట్టుగా చేసేటట్లయితే చాలామంది యువతకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ అసోసియేషన్ తరఫుకెళ్ళి అదేవిధంగా ఈ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈ భారతదేశ అభివృద్ధి కోసం ఇంకా పాటుపడితే మనం ప్రపంచంలో మన దేశం కూడా మన వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇక్కడ మన మిత్రులు ఒక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినారు, మా కళ ఏముంటుందంటే ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అదేవిధంగా మాకు చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. ఒక 64 బ్రిలియంట్ గ్రామర్ స్కూల్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ అయినా కూడా మేము ఇక్కడ కోరుకునేది ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా ఫ్రీగా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ తరఫుకెళ్ళి అలాంటి పరిస్థితి ఈ గవర్నమెంట్స్కి వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉంటాను. అదేవిధంగా హెల్త్ పరంగా చూసినట్లయితే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్స్ ప్రీవియస్ కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఉన్నాయి. వాటిని ఉచితంగా ప్రతి వ్యక్తికి డబ్బులు ఉన్న వాళ్లకు లేని వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఈ 3 డిపార్ట్మెంట్స్లలో వెళ్ళగలిగితే మన దేశం చాలా గొప్పగా ఉంటుంది. దానికి మీ తోడుపాటు కూడా మీ సహకారం కూడా ఉండాలని చెప్పి మేము భావిస్తూ మా ప్రభుత్వాలు కూడా బాగా చేస్తాయి. మీకు కూడా మంచి గౌరవం ఉండే విధంగా మేము ఎల్లవేళలా పనిచేస్తాము. అదేవిధంగా సేవా కార్యక్రమాలు మేము కూడా చేస్తాం. మీరు కూడా అదే తోడుబాటును అందించాలని చెప్పేసి భావిస్తూ ఇంకొన్ని చెప్పాలని ఉంది. కానీ మిత్రులు మనం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మిగిలినారు, ఇంకెక్కువ చెప్పదలుచుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ తెలంగాణ అసోసియేషన్ మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఐ నో ఇట్స్ లాట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ ఆల్సో వెయిటింగ్, బట్ ఒకసారి ఫినిష్ చేసే ముందు నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని మాట్లాడి విల్ ఫినిష్ ఇట్ అప్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎట్ ద అవుట్సెట్ ఐ లైక్ టు థ్యాంక్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆర్గనైజర్స్. యాక్చువల్లీ నిన్న సాయంత్రం మల్లారెడ్డి గారు ఫోన్ చేసి అన్న మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే రండి అని చెప్పినప్పుడు జస్ట్ ఐ థాట్ ఐ విల్ మీట్ యూ పీపుల్ ఆల్. సో బేసిక్గా దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ టు టాక్ అబౌట్. యాక్చువల్లీ ఇప్పుడు నేను యాజ్ ఎ డాక్టర్ అండ్ యాజ్ ఎ తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక 15 ఏళ్ళు కష్టపడి మరి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇవాళ అందరూ కూడా నిరాశ నిస్పృహలతోని మరి ఇంకా మనకి ఇంకా అన్యాయం జరుగుతుందనే భావనతో ఈరోజు మరి ప్రజలు మార్పు కోరుకున్నారు. అయితే ఈ తెలంగాణలో నిజంగానే ఇంతకుముందు గతంలో మాట్లాడినప్పుడు అంటే కోర్ సెక్టార్స్ లైక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ఎంప్లాయ్మెంటు ఇదంతా కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నేను ఒకటే మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేసేది హూవర్ మే బీ వాట్ ఎవర్ వేర్ దే లివ్, కానీ అందరు కూడా రూట్స్ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి మీరు డోంట్ ఫర్గెట్ ద రూట్స్ వేర్ యూ కమ్ ఫ్రమ్. సో మీరు మీ గ్రామాలను ఎక్కడి నుండి అయితే వచ్చారో మన ఆన్సిస్టర్స్ ఆ గ్రామాన్ని మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విలేజ్ను అడాప్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ని కానీ మీరు డెవలప్ చేయగలిగితే మరి దట్ మేక్స్ ఎనఫ్ కాంట్రిబ్యూషన్ ఫర్ యూ పీపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ కూడా మేము కోరుకునేది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్తోని టైఅప్ అయి వాట్ ఆర్ ద అంటే తెలంగాణ గవర్నమెంట్ నీడ్స్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ యువర్ సైడ్ అది ఒక కొలాబరేషన్గా వర్క్ చేసి స్పెషల్లీ కోర్ సెక్టార్లో లైక్ అగ్రికల్చర్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో మీరందరూ కూడా కలిసి పనిచేస్తే తెలంగాణ బిల్డప్లో మీ రోల్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ చాలామంది అందరు కూడా చెప్పారు, చాలా అందరూ కష్టపడి పైకి వచ్చాము, సెల్ఫ్ మేడ్ అని చెప్పారు. ఇట్ ఇస్ వెరీ నైస్ టు సీ ఆల్ యూ పీపుల్, దే ఆర్ అచీవర్స్. అండ్ ఈ మూమెంట్లో జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఏ వన్ కామెంట్. If you see anybody is a gems in the world, they are only one generation. Like Amitabh Bachchan is there, like Sachin Tendulkar is there, Abraham Lincoln, Modi, what not, anybody you say, Bill Clinton, whatever. So they are only in one generation, they are not having any ancestral history.
So you should have a skill and hard work. So these are all having skills and hard work. So I wish all you people to very successful in future. Thank you for giving me opportunity. Thank you once again. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. బిఫోర్ ఐ గివ్ ఇట్ టు మదన్, ఈజ్ అవర్ డియరెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ వర్జీనియా. సో మా అందరికి బాగా ప్రీతిపాత్రుడు. ఇక్కడ డీసీ ఎన్ఆర్ఐస్ అందరికి కూడా మాతోని బాగా కలివిడి ఉండి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో కూడా చాలాసార్లు సపోర్ట్ చేసిండ్రు మదర్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ రీచింగ్ టు ద అసెంబ్లీ. సో యూ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ గెట్ మోర్ మైల్ స్టోన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విషు. నేను మాట్లాడాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటే 25 years మీ అందరితోనే ఉన్నాను వర్జీనియాలో. విషు మేమంతా గ్రూ టుగెదర్ వర్జీనియాలో. ఐ నో మలన్న, GTS. సో సిన్స్ దోస్ ఓల్డ్ డేస్ తానా అప్పటి నుంచి హౌ ఫార్మేషన్ హ్యాపెన్. మరి ఇంతకుముందు తను చెప్తా ఉండే, ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అన్నప్పుడు వి ఆల్ వెంట్ విత్ 2 suitcases. ఇంతకుముందు అనిల్ అన్న చెప్తా ఉండే, మన భువనగిరి ఎమ్మెల్యే, విర్ ఆల్ కేమ్ ఫ్రమ్. మనం అందరం కూడా 2 suitcaseలతోనే ప్రయాణం స్టార్ట్ అయింది. మరి ఎవరు కూడా, నేను అదే చెప్తా ఉంటాను, నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు దే టోల్డ్ మీ దట్ నేను 2008లో వర్జీనియా నుంచి మూవ్ అయినాను. స్టిల్ ఐ హ్యావ్ రన్నింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. మన విషు కూడా మా ఇంటి దగ్గరనే ఉంటాడు వర్జీనియాలో. సో నేను వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ నుంచి చేస్తున్నావు, నువ్వు పాలిటిక్స్ ఎట్లా వస్తావు, హార్డ్వేర్ ఎట్లా అవుతావు అని చెప్పాను. ఇప్పుడు నన్ను హార్డ్వేర్ కూడా అంటున్నారు. మనం అసెంబ్లీ కూడా మాట్లాడినా, గట్టిగానే మాట్లాడినా హార్డ్వేర్గా. కనుక ఎన్ఆర్ఐస్ నేను చెప్పేది ఏంటంటే, చేంజ్ డెఫినెట్లీ మనం చేంజ్ చేయొచ్చు. నో, యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. సో ఇఫ్ యూ హ్యావ్ అ పొలిటికల్ ఇంట్రెస్ట్, మీకు మీ లోపల పెట్టుకోకండి, బయటకు రండి. మా అన్న కూడా నా పక్క కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కూడా, తను కూడా ప్రొఫెషన్, ఆయన కూడా డాక్టరే. మేమంతా ఎడ్యుకేటెడే. ఈసారి వీ హ్యావ్ ఎలక్టెడ్. కనుక ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. ఏం లేదు. సో ఇట్లాంటి ప్లాట్ఫామ్ల మీద మళ్ళా థ్యాంక్ యూ. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అనేది ఇట్ క్రియేట్ ఇంట్రెస్ట్, జనరేట్స్ ఇంట్రెస్ట్. ఎస్పెషల్లీ ఒకరిని చూసి ఇంకొకరు మోటివేట్ అవుతూ ఉంటారు డెఫినెట్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నగరేకల్ ఎమ్మెల్యే వీరేశం గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే గ్లోబల్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు మల్లారెడ్డి అన్న గారి, అట్లాగే శ్రీనివాసరెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ వాళ్ళంతా ఒక వేదిక మీదకి తీసుకురావటం కోసం ఇంకా గొప్ప ప్రయత్నం చేసిన మా అన్నలందరికీ మరొకసారి నమస్కారం. మీకు పరిచయం అయ్యేటువంటి ఒక గొప్ప అవకాశం కూడా మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచంలో ఎక్కడున్నా ఏ వృత్తిలో ఉన్నా పుట్టిన గడ్డ పుట్టిన నేల మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఇట్లాంటి వేదికల్ని చాలా మనం చూసినాం. చాలా వేదికల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్ఆర్ఐలుగా మీ యొక్క ప్రయత్నం, మీ యొక్క కృషి చాలా గొప్పగా ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి వేదికల ద్వారా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ బిడ్డల కోసం మీరు మీ ప్రయత్నం కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మారుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో యువత తప్పుదోవ పడుతున్నటువంటి ఒక పరిస్థితి. యువతరు మొత్తం కూడా కొద్దిగా చెడు మార్గాన్ని ప్రయాణిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎన్ఆర్ఐలుగా మీరు విద్య యొక్క ప్రాముఖ్యత, విద్య యొక్క అవసరాన్ని మీ గ్రామాలలో
దాని ప్రాముఖ్యతను చెప్పేటువంటి ఒక ప్రయత్నం మీరు చేయటం ద్వారా సమాజం పురోగమన దశలో ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను భావిస్తూ సాధ్యమైనంత మేరకు ఎన్ఆర్ఐలుగా మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ మీద మీ యొక్క సలహాలు సూచనలు మీ యొక్క చేయితో ఉండాలని ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే దశగా మీ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా ఆ వైపుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఇంకా కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. సో పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే జస్ట్ లెట్ మీ నో. సో కాసేపు అయిన తర్వాత మళ్ళీ మనము మాటల్లోకి వెళ్దామండి, బికాజ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది ఎక్కువసేపు మాట్లాడేసరికి నిలబడిపోయారు కూడా. దయచేసి కూర్చోండి, దేర్ ఆర్ టూ మెనీ ఈవెంట్స్. చాలామంది ఆర్టిస్టులు వచ్చి ఉన్నారు, సో చాలా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక సాంగ్ వాడతారు, దాని తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఉన్న ఆడియన్స్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సి ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇచ్చేసి రావాలా? ఓకే, రెడీగా ఉన్నారు. అదే అందరు పిలుద్దాం, అందరు. ఓకే, గంగ ఎక్కడుందో ప్లీజ్. ఓ భిక్షు ఉన్నారు. ఐ వాంట్ గివ్ ఇట్ టు భిక్షు ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఇక్కడికి వచ్చిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ, విచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, మేము అమెరికా పోయినప్పుడల్లా ఇవాళ అమెరికా ఆట నాట మాట ఏదైనా కావచ్చు, అన్నీ ఆర్గనైజేషన్ ఒకే వేదిక మీద తీసుకొచ్చే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది. మొన్న మేము కూడా అమెరికా నుండి వచ్చి 10 రోజులు అవుతుంది. అక్కడ విశ్వేశ్వరన్న, మా యోయో మల్లన్న, మా నవీన్ రెడ్డి అన్న చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ మిమ్మల్ని ఇట్లా కలుసుకునే అదృష్టం కోరుకుంటూ, మరి అమెరికాలో ఉంటూ కూడా మన వాళ్ళ ఫీలింగ్ ఒకటి ఏంటంటే, ఏడా ఉన్నదో ముత్యాల మన పల్లె, ఎట్టాగున్నదో ననుగన్న నా తల్లి, ఎట్టాగున్నదో ననుగన్న నా తండ్రి. మన ఊరికి వెళ్ళాలా, దోస్తులను కలవాలా, పారేటి ఏరుల్లో ఈదులాడాలా. మన ఊరికి వెళ్ళాలా, దోస్తులను కలవాలా, పారేటి ఏరుల్లో ఈదులాడాలా. గలగల పారేటి నది ఒడ్డున్న చిన్ననాటి జ్ఞాపకం ఇంకా గుర్తుకొస్తుంది. ఏడా ఉన్నదో చదువుకున్న పాఠశాల, ఎట్టాగున్నదో పుట్టిన మన ఊరు, ఎట్టాగున్నాడో చదువు చెప్పిన సారు, మన చిన్ననాటి స్నేహం. అలాంటి గ్రామ సేవలు చేయడానికి ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అన్ని వేదికల్ని ఒక్కటిగా చేసి ఇవాళ యోయో మన మల్లన్న వారి ఆధ్వర్యంలో ఇవాళ ఎంత చక్కటి కార్యక్రమాన్ని అందరూ ఒక్కటి చేసి ప్రపంచ దేశాలలోనే ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నిజంగా ఒక్క గొంతుకగా మన ముందుకు తీసుకుపోతుంది త్వరలో. నిజంగా ఈరోజు వచ్చేసిన ప్రతి ఒక్కరికి యోయో టీవీ నుండి, నిజంగా మా మల్లన్న నుండి, మా విశ్వన్న దగ్గర నుండి, మా నవీన్ అన్న దగ్గర నుండి మీ అందరికీ మరోసారి మా కళాకారుల తరపున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పాట. థ్యాంక్ యూ అన్న. ఓకే, మన బ్రెత్లెస్ సాంగ్ హీరో అవర్ కార్తిక్ ఇస్ హియర్. జస్ట్ యూ వాంట్ టు వైబ్రేట్ దట్ సాంగ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన జీటీఏకి థీమ్ సాంగ్ కూడా వేసింది నేనేనా. సో అందరికీ తెలుసు బ్రీత్లెస్ సాంగ్, అందరు వెళ్ళిపోతున్నారు. సో జస్ట్ పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ, వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన, పదకతులతోని స్వరజతుల వేని ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి, తాళాల జోల దరువులయాల సంబూరమాడే సింగీడి మేళ, మోదుగు పూల వసంత హేళ, తంగిడు పూల బంగారు నేల, జమ్మి కొమ్మన పాల పిట్టల, గంతులేసయ జింక పరుగుల, ఇడుపున జానపదంబులు, ఇంపగ పూసిన కవనవనంబులు, ఎగిసిపార ఎన్నెన్నో ఏరులు, మురిసి ఆడే బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదవు ముద్రల బండ, మన పనిగిరి కొండ, పద్మనాయకుల దేవర కొండ, మేటి
వంటి రాచకొండ కొలనుపాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాదు సైదన్న సూక్తులు వడివడి కలబడి కుడి ఎడమలబడి గడియల పొగనుండి దించిన తలములు వాడిగ వడిసలు విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన చెలుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ కరువుల బరువులు జరిగిన దూరం నల్లగొండ వరి తరిమాగానం. థ్యాంక్ యూ సో మచ్. సడన్గా అడిగిల్లో ఏదో గుర్తొచ్చింది వాడన. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. మా తెలంగాణ ముద్దుబిడ్డ మరొక మాకు ఎంతోమంది మా తెలంగాణ ఉద్యమంలో కూడా సహకారాలు ఇచ్చిన మా మిత్రుడు, సో ఇక్కడే ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు గివ్ టు హిస్ అండ్ స్పీక్ టు వర్డ్స్ ప్లీజ్. అందరికి నమస్కారం. విశ్వ గారితో ఆయన టీడీఎఫ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉద్యమం అంతా ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్గా అమెరికాలో అన్ని స్టేట్స్ తిప్పేశాడు. అప్పుడు కోదండరామ్ సారు నేను ఇద్దరమే వెళ్ళాం. అయితే బేసికల్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి కోదండరామ్ సార్ ఇక్కడ లేరు కాబట్టి ఆయన వాయిస్ చెప్తా. నాకు తెలిసి మిమిక్రీ వాళ్ళు ఎవరు చేసి ఉండరు కాబట్టి. తెలంగాణ ఉద్యమంలో చాలామంది ముందుకు వచ్చిండ్రు, మాతో పాటు రైతులు కలిసి వచ్చిండ్రు, విద్యార్థులు కూడా కలిసి వచ్చిండ్రు. ఆ యాళ్ళ మేము అనుకోలేదు ఏ తెలంగాణ అయితే మేము కష్టపడి తెచ్చుకున్నామో ఆ తెలంగాణ గిట్లుంటుందని మాత్రం మేము అనుకోలే. అందుకే ఇవాళ మళ్ళీ ఇంకొక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే అందరం మళ్ళీ పోరాటం చేసినాం. దేనికోసమైతే చేసినామో ఇవాళ మనం మళ్ళీ సాధించుకున్నాం. అందుకే నేను మీ అందరిని ఒకటే కోరుకుంటున్నా. ఆ రోజు కోదండరామ్ సార్ నేను కలిసి తిరిగినప్పుడు ఆయన చాలామంది ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సార్ మీరు అది చేయండి ఇది చేయండి అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ రోజున విశ్వ గారితో పాటు వెళ్తున్నప్పుడు నేను చాలా దేశాలు తిరిగిన తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తే ఒక్కొక్కసారి నాకు బాధ వేస్తుండే. అందుకే ఎక్కువ రోజులు ఏ దేశంలో ఉండకపోయేటోడిని, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ బతకాలి కాబట్టి. నేను రోడ్డు మీద వెళ్తే ట్రాఫిక్ పోలీస్ అడిగేవాడు, ఈ మధ్య అమెరికా వెళ్ళి వచ్చావని, ఎట్లా గుర్తుపెట్టావన్నా, సీట్ బెల్ట్ పెట్టుకున్నావు కదా అన్నాడు. చీని అమ్మ, ట్రాఫిక్ పోలీసుకి కూడా తెలిసిపోయింది మనం ఇంత చిన్న విషయం కూడా పట్టేస్తున్నాడని. మామూలుగా ఏ దేశంలో అయినా ఎక్కడైనా రోడ్డుల మీద ఏదైనా కాషన్ ఉంటే సిగ్నల్స్ ఉంటాయి కొన్ని, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఉండండి అని. కేవలం మన దగ్గర మాత్రమే రోడ్లకు గుంతలు ఉంటాయి. ఆ గుంతల దగ్గర ఒక కర్ర, దానికి ఒక అండర్వేర్ వేలాడేసి ఉంటుంది. ఇట్లాంటివి ఎక్కడ కనపడవు, మన దగ్గరే కనపడతాయి. అంటే మనం మారాలంటే ఆ మారే మనుషులు ఇక్కడి నుంచి రావాలా ఎక్కడి నుంచి రావాలో తెలియదు. కానీ కొంతమంది అయితే వస్తున్నారు. ఒక మంచి మార్పు కోసమైతే మీరంతా ఎన్ఆర్ఐస్ రావడం ఒక శుభ సూచకమే. ఐ వెల్కమ్ యూ ఆల్. ఒక మంచి మీరంతా చట్టసభల్లో ఉంటూ మంచి మార్పును తీసుకొచ్చి ఏదైతే భారతదేశం గొప్పగా ఉండాలని మీరు అనుకున్నారో, దానికోసం కలలు కంటున్నారో, ఆ కలల్ని సాకారం చేసే దిశగా మీరంతా అడుగులు వేసే క్రమంలో మా అడుగులు కూడా మీకు తోడైతే చాలా సంతోషం మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు గ్లోబల్ తెలంగాణ. గొప్పగా చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సో వెరీ డైనమిక్ లేడీ ఆఫ్ తెలంగాణ, మన రాణి రుద్రమ సార్థక నామధేయురాలు. తను వచ్చారు, ఒకసారి గట్టిగా వెల్కమ్ చెప్దామండి చప్పట్లతో. థ్యాంక్ యూ ఉదయభాను గారు. గ్రేట్ తెలంగాణ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, నేను ఎప్పుడు అది గ్రేట్ అంటే ఇంత గ్రేట్గా గొప్పగా నిర్వహిస్తున్నారు కాబట్టి నాకు అదే రిజిస్టర్ అయింది. నేను అందరికి కూడా చెప్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నారంటే గ్రేట్ తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమానికి వెళ్తున్నాను. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ని గత సంవత్సరం ఫామ్ చేస్తున్నాము, ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పినప్పుడు నాకు విషు అన్న అలాగే మల్లన్న ఇద్దరు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. దాదాపుగా 100 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా కలిసి ఒక అసోసియేషన్ని ఫామ్ చేస్తున్నాము. మీరంతా గతంలో ఆటా కార్యక్రమం నిర్వహించినప్పుడు, నాటా కార్యక్రమం నిర్వహించినప్పుడు, తానా నిర్వహించినప్పుడు మీరంతా అక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము పుట్టిన జాగలకు వచ్చి అక్కడ ఒక కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి అందరం కలిసి చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించాలనుకుంటున్నాము. దానికోసం ఒక అసోసియేషన్ని ఫామ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ రోజు నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. గత సంవత్సరం ఇదే రోజు కదన్నా, ఈ లాస్ట్ టైం. సో ఇది ఫామ్ చేసినప్పుడు పెట్టినటువంటి మీటింగ్కి కూడా ఆ రోజు కూడా నేను వచ్చిన
ఆ రోజు కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఫార్మేషన్ అంతా కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు ఈ సంవత్సర కాలంలో చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ తెలంగాణలో పుట్టి తెలంగాణ బిడ్డలుగా ఇక్కడ చదువుకొని ఈ నేల మీద పెరిగి ఈ గాలి పీల్చి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎదిగి డబ్బు సంపాదించి హోదాను సంపాదించి మళ్ళీ మన దేశానికి ఏమిస్తున్నాము మన ప్రాంతానికి ఏమిస్తున్నాము అనే విషయంలో ఇక్కడున్న మా అందరికంటే కూడా ఎక్కువ అక్కడున్న మీరంతా కూడా ఆలోచన చేసి ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా చాలా టీమ్స్ని రంగంలోకి దింపి ఒక సోషల్ యాక్టివిటీస్ పిల్లలకు చదువు చెప్పేటటువంటి విషయంలో కావచ్చు, హెల్త్ ఇష్యూస్ ఎక్కడైనా కూడా ఎవరికైనా వైద్య సదుపాయాలు కావాలనుకునేటువంటి విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు ముందుకొచ్చి చాలా ఎక్కువగా కూడా ముందుకొచ్చి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక కొలిక్కొస్తున్నాయి. డెఫినెట్గా ఇవన్నీ కూడా గర్వించదగినవి. మీ అందరి సేవలు కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలన్నా మీరు ఇంతే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా పనిచేయండి. మా తరఫున మేము ఇక్కడుండి చేసే సహకారం అంతా కూడా మీకు ఎల్లప్పుడూ కూడా మేము చేస్తాం. దీనికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు. నేను అమెరికాకు ఫస్ట్ టైం వెళ్ళింది 2012లో. 2012లో అమెరికాకి వెళ్ళక ముందు అమెరికా అంటే ఎట్లుంటుందో, అమెరికాలో ఏముంటుందో, ఫ్లైట్లకు వెళ్ళి దిగంగానే ఆడ మట్టి కనిపిస్తుందో ఇంకేం కనిపిస్తుందో అని రకరకాలుగా ఆలోచనలు ఉండే మైండ్లో. నేను అక్కడికి పోయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నన్ను బహుశా అన్న లేరు, ఇక్కడికి కిందికి వెళ్ళిపోయినరు, వారి పేరు మర్చిపోయినా. నేను వారి ఇంట్లో ఉన్నా ఒకరోజు, నేను తను అడిగుండే నన్ను దిగంగానే రాని పైన ఫ్లైట్లో వస్తుంటే మొత్తం నీకు ఏం కనిపించింది, పాత సినిమాలల్లో ఇది ఎన్టీ రామారావు సినిమాలలో ఇంద్రలోకము యమలోకం చూసినప్పుడు మనకు కనిపించినట్టు కనిపిస్తుందా అని. ఇక్కడ మనం పోయేటప్పుడు అట్లా చూసిపోయినాం కావచ్చు, కానీ అక్కడికి పోయినాక నిజంగా కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, నాకు బాగా గుర్తు ఏ ఇంటికి పోయినా కూడా ఇండ్ల ముంగట ఉన్న కనకాంబరం చెట్లు, ఇండ్ల ముంగట ఉన్న గోరెంట చెట్లు, ఇండ్ల ముంగట ఉన్నటువంటి గుమ్మడి పాదులు, ఇండ్ల ముంగట ఉన్నటువంటి ముద్దబంతి పూలు, మన ఊళ్ళల్లో గింజలు దాచుకొని పోసి ఒక మొక్కల్ని పెంచితే ఎట్లాంటి మొక్కల్ని అయితే మనం ట్రెడిషనల్గా పెంచుకుంటామో ఆ కల్చర్ అంతా కూడా ఆ రోజు అమెరికాలో నేను చూసిన. ఈ అన్న వాళ్ళందరి ఇండ్లల్లో కూడా ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయినా మన ఊళ్ళే మన ఇంటికి పోయినామా అన్నట్టుగా గడపల మీద వేసినటువంటి ముగ్గులు కావచ్చు, వాళ్ళు ఇండ్లల్లో చేసుకునేటటువంటి వంటలు కావచ్చు, వాళ్ళు 10 మంది శనివారం ఆదివారం వస్తే కలిసి కూర్చొని మాట్లాడుకోవడం కావచ్చు, వాళ్ళు అక్కడ చేసుకునేటువంటి పండుగలు కావచ్చు. ఇక్కడుండి సాంప్రదాయాలను సంస్కృతిని బ్రతికించడం గొప్ప కాదు, ఎందుకంటే అవి మనం యాదృచ్ఛికంగా మన డైలీ లైఫ్లో చేసుకుంటూ వస్తాం. కానీ విదేశాలలో ఉండి కూడా మన సాంప్రదాయాలను మన సంస్కృతిని మీరంతా కూడా బతికిస్తున్నారు, ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మీ పిల్లలు కూడా ఎంత చక్కగా ఒక పండగ వస్తే మంచిగా పట్టు పరికిణీలు వేసుకొని లంగా ఓణీలు వేసుకొని చీరలు కట్టుకొని అందంగా తయారై బతుకమ్మలాడి బోనాలు ఎత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి పరిచయం చేసిండ్రు అంటే అది మన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలుగా మీ అందరి గొప్పతనం. ఇక్కడి కల్చర్ని ఎట్లయితే తీసుకుపోయినరో అక్కడి నుంచి మళ్ళీ మీరు రివర్స్గా ఇక్కడ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి వచ్చిండ్రు. కాబట్టి తప్పకుండా మీ అందరితో పాటు మేమందరము ఉంటాం. మనందరము కలిసి ఇవాళ మీరు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్లో కలిసి అందరం భాగస్వాములమై తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకుందామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నందుకు మీ అందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు. సంపంగి గ్రూప్ ఓనర్ రమేష్ గారు ఇక్కడికి వచ్చారు, ఎందుకంటే మన ప్రతి ప్రోగ్రామ్కి తను స్పాన్సర్ చేస్తారు. ఒక వర్డ్ మాట్లాడాల్సిన కోరుతున్నాను. సో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ గ్లోబల్ ఎన్ఆర్ఐస్ మీట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం. సో నిజంగా మనము ఇండియాలో మేడం చెప్పినట్టు మనం అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా మన ఎన్ఆర్ఐస్ కానీ మన ట్రెడిషన్ అంటే మన తల్లి మన భారత్ మాత యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏది మర్చిపోకుండా మనం ఇక్కడ లోకల్లో ఉన్న మనం పాటించకుండా కానీ ఎన్ఆర్ఐస్ కంపల్సరీ పాటిస్తూ
తను పట్టిన గడ్డ మీద వాళ్ళకు ఎంతో కొంత సేవ చేయాలని చెప్పేసి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా వీళ్ళు సేవ చేస్తున్నారంటే వీళ్ళని నిజంగా మనందరం వీళ్ళని చాలా గ్రేట్గా మనం భావించాలి. సో నెక్స్ట్ దాంతోపాటు మాకు కూడా ఇంత పెద్ద కార్యక్రమంలో మేము అంటే స్పాన్సర్షిప్ మాకు ఇచ్చినందుకు నిజంగా మీకు థ్యాంక్ యూ. సో నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్. అందరికీ నమస్కారం అండి. మా స్టాఫ్తో పాటు మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ఉంటుంది కాబట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ డిబేట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి గెస్ట్లు ప్రధాన కారణం. వాళ్ళందరూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చారు. వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ ఒక్కసారి వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి డిబేట్స్కి వచ్చే గెస్ట్లందరూ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. చాలామంది వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు లేట్ అయిందని. బట్ ఉన్నవాళ్ళు మాత్రం ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. పిట్టా శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ నాయకులు, డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు బీఆర్ఎస్ నాయకులు, వీరేంద్రబాబు యాదవ్ గారు బీజేపీ నాయకులు, యాకత్పురా నుంచి మొన్ననే కంటెస్ట్ చేసి తను చాలా పోటీనిచ్చారు. అలాగే పి వెంకటరెడ్డి గారు తను బీజేపీ నాయకులు, కె రాజమోహన్ గారు బీఆర్ఎస్ నాయకులు, రోషం బాలు గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే హీరో కూడా బాలసుబ్రహ్మణ్యం గారు టీడీపీ నాయకులు. వీళ్ళందరూ కూడా డిబేట్లోకి వచ్చి వాళ్ళ పార్టీల తరపున వాళ్ళ వాయిస్ని వినిపిస్తూ అఫ్కోర్స్ అప్పుడప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు కూడా. బట్ సో ఆ డిబేట్స్ అన్నీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వటానికి వీళ్ళందరూ గెస్ట్లు ప్రధాన కారణం. వాళ్ళందరూ లేకపోతే డిబేట్లు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వటం చాలా కష్టం. కాబట్టి మీ అందరి తరపున వాళ్ళకి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. మల్లారెడ్డి గారు, ఎనలిస్ట్ పశుపతి గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, డిబేట్స్లో ఇంట్రడ్యూస్ చేసినట్టే చేస్తున్నాను. ఓకే, సో అందరి తరపున కూడా కరాటే రాజు నాయక్ గారు ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శుభ సాయంత్రం అందరికీ. చాలా చక్కగా సప్త సముద్రాలు దాటి తెలంగాణ బిడ్డలకు ఎప్పుడు కూడా తోడుంటాం, నీడలా ఉంటాం. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరు అధైర్యపడకుండా మేము వచ్చి వాలిపోయి మీ సమస్యకు పరిష్కారం చూపే మార్గాన్ని మేము ఇస్తామని చెప్పేసి భరోసా ఇస్తున్నటువంటి మా మల్లారెడ్డి అన్న గారికి నిజంగా మనస్ఫూర్తిగా, అంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, ఒక క్రీడాకారుడిగా, ఒక రాజకీయ ఒక కార్యకర్తగా, పార్టీ కార్యకర్తగా నిజంగా మీకు మా పార్టీ నుంచి కానీ మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వెళ్ళకాలం పేద ప్రజలకు నోట్లో నాలుకలుగా మీరు ఉండాలని, నిజంగా తెలంగాణ గౌరవం ఇంతింతై వటుడింతై అన్న చందంగా ముందుకు సాగాలని, ఇంకా భవిష్యత్తు కాలంలో మీరు చాలా కార్యక్రమాలు చేపట్టి మీ వెనకాల మేము కూడా ఉంటాం, మేము కూడా సముద్రంలో ఒక నీటి చుక్కలా మీకు పనికొస్తే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రాజునాయక్ గారు. రాజునాయక్ గారు దేశ విదేశాల్లో అందరికీ కూడా పరిచయమే, కరాటేలో చాలా ఫేమస్ ఆయన. అలాగే రోషం బాలు గారు ఒకసారి మాట్లాడు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు ఫస్ట్ ఈ ప్రోగ్రాంకి రమ్మని మా ఆత్మీయ మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గారు కాల్ చేసి చెప్పారు నాకు. మేము తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఫిలిం చైర్మన్గా ఉన్నప్పుడు, పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు తను ఎన్ఆర్ఐ విభాగం నుంచి అన్ని రకాలుగా జేఏసీకి తెలంగాణ ఉద్యమానికి అద్భుతమైన సపోర్ట్ ఇచ్చేవాడు అన్న. నిజంగా మీ యొక్క సేవలు ఎప్పుడు మర్చిపోలేము. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఈ మట్టి మీద ఉన్న ప్రేమతోని తను చేసిన సేవలు చాలా గొప్పది. ఇప్పుడు తెలంగాణ ఈ అసోసియేషన్ నుంచి తప్పకుండా రానున్న రోజులు అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి, అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ మల్లారెడ్డి గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. యోయో టీవీ ఆధ్వర్యం తరఫున విజిత గారు, రవి గారు ఆధ్వర్యంలో కూడా అద్భుతమైన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ రవి ఇన్వైట్ చేసే విధానం కావచ్చు,
అందరితో కోరిలేషన్గా చాలా అద్భుతంగా ఉంటుండే. ఈ ప్రోగ్రాం విశ్వేశ్వరన్న చెప్తున్న ఒక కట్టర్ తెలంగాణ ప్రోగ్రాం చూసినట్టు ఉన్నది. నిజంగా ఈ ప్రోగ్రాంకి ఉదయ్ భాన్ గారు రావడము, మా జిల్లా వాసి, కరీంనగర్ జిల్లా వాసి, నిజంగా మీరు చాలా ఇన్స్పిరేషన్. మీకు తెలియదు మేడం, మీరు కొన్ని అంటే ఇందాక మీరు సినిమా గురించి చెప్తున్నప్పుడు మేము పడ్డ బాధలు జిరాక్స్ కాపీలు మేము చూసినాము. ఈ స్థాయిలో ఇన్ని సంవత్సరాలు ఒక స్టేబుల్గా నిలబడాలంటే ఎంత కష్టపడ్డదో చాలామందికి ఇన్స్పిరేషన్. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. రాకముందు నుంచి వాళ్ళు పడ్డ సినిమా ఇండస్ట్రీ పడ్డ స్ట్రగుల్ మామూలు విషయం కాదు. తెలంగాణ రాకముందు విలన్లకు తెలంగాణ భాష ఉంటుండే. తెలంగాణ వచ్చినాక ఏమైందంటే హీరోలకు తెలంగాణ భాష వచ్చింది. తెలంగాణ భాష మాట్లాడితేనే తెలంగాణ ఇది ఒక సినిమా నడిచే పరిస్థితికి వచ్చింది. అది సాధించడం తెలంగాణ ఉద్యమం ద్వారా. నిజంగా ఇంత అద్భుతమైన వేదిక అందించిన మీ అందరికీ, యోయో టీవీ యాజమాన్య అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వేశ్వరన్నకు, యోయో టీవీ యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుకుంటూ, రానున్న రోజులు మీరు అద్భుతమైన ప్రోగ్రాం చేయాలి. ఈ తెలంగాణలో మరొక ఉద్యమం స్టార్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజున తెలంగాణలో ప్రపంచంలో అగ్రభాగంగా నిలవడంలో మీరు కూడా పాత్ర పోషిస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై హింద్. ఈనాటి కార్యక్రమాన్ని ఒక సదాలోచనతో ఏర్పాటు చేసినటువంటి మల్లారెడ్డి గారికి గురించి చెప్పాలి. ఈ వేదిక పైన ఉన్నటువంటి మాలాంటి మిత్రులు మాయం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా మమ్మల్ని లక్షల మందికి పరిచయం చేసినటువంటి మల్లారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా అదే కోణంతో తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతం నుండి అయితే పుట్టారో పుట్టిన ప్రాంతానికి ఆ నేలకి ఎంతో కొంత చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళందరినీ ఒక అసెంబ్లీ చేసి మళ్ళీ ప్రపంచానికి, తెలంగాణకు, రాష్ట్రానికి, ప్రజలకు పరిచయం చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా చాలా అభినందన హర్షించదగినటువంటి విషయం. ఇటువంటి కార్యక్రమాలు ఏవి చేసినా మాకున్నటువంటి కాంటాక్ట్స్తోని దేశ విదేశాల్లో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, తప్పకుండా ఆ మెసేజ్ని పాస్ చేసేటువంటి సామాజిక బాధ్యత, నైతిక బాధ్యత మేము కూడా తీసుకుంటాం. మల్లారెడ్డి గారికి కూడా మరొకసారి ఈ గ్రాండ్ ఈవెంట్ చేసినందుకు వారికి కూడా సభాముఖంగా హర్షించదగినటువంటి విషయం కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మాట్లాడమంటే కొంత ఇబ్బందిగానే ఉన్నది. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే మిగిలిన వాళ్ళంతా ఎన్ఆర్ఐలే కాబట్టి వీళ్ళంతా వరల్డ్లో కొన్ని కోట్ల మిలియన్స్కి ప్రతినిధులు కాబట్టి మీ ద్వారా నా సందేశం అందుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ యోయో టీవీ యాజమాన్యానికి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వారు, నాకు మొదటిగా తెలిసిన వ్యక్తి రవి, తర్వాత డిబేట్లో యాంకర్గా వివరించే విజిత గారు. వీరెనక ఇంతమంది ఉన్నారని ఇవాళ అర్థమైంది నాకు. వీరి 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 ఈ వృక్షానికి వేళ్ళు, కాండము, ఆకులు, కొమ్మలు, బ్రాంచెస్ ఇన్ని ఉన్నాయని ఈరోజు అర్థమైంది. ఇంతకుముందు నాకు రవి, విజిత గారు తెలిసేది, తోటి డిబేట్లో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ మాత్రమే తెలిసేవాళ్ళు. దీని ఆర్గనైజేషన్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ విస్తరించినటువంటి ఆర్గనైజేషన్ని తెలంగాణ ఒక రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి ఏం కావాలా, ఎన్ఆర్ఐలు ఏం చేయాలా, ఇక్కడి రాజకీయ వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి, మనం వాటిని ఎట్లా మార్చాలి, మన భవిష్యత్ తరాలకు ఎటువంటి సందేశం ఇవ్వాలా, మన భవిష్యత్ తరాల్ని మీ ఎన్ఆర్ఐలాగా ఎట్లా మార్చాలి, స్వదేశంలో ఎన్ఆర్ఐలాగా ఉండే వసతులు ఎట్లా కల్పించాలి, వాళ్ళని ఎట్లా నిష్ణాతులు చేయాలి, వాళ్ళని ఎట్లా వృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ప్రణాళికలు వేసుకోండి. ఎక్కడి ఏ జిల్లాకు సంబంధించింది, ఏ ప్రాంతానికి సంబంధించింది, ఏ భాగానికి సంబంధించినటువంటి వాటిని మీరు ప్రణాళికలు వేసుకొని ఇక్కడ అభివృద్ధిని కాంక్షిస్తూ మీరు మరొకసారి ఈ యోయో టీవీ యాజమాన్యం లాగా, మల్లారెడ్డి లాగా, విశ్వేశ్వరరెడ్డి లాగా మీరు కూడా అందరూ తయారై ఈ మన రాష్ట్రంలో ముందు అడిగడండి, అభివృద్ధి చేయండి.
ప్రభుత్వానికే మీరు ఒక ఛాలెంజ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు అందరు పెద్దలతో మాట్లాడాలనిపిస్తుంది కానీ మనకు సమయాభావం వల్ల అక్కడ పిల్లలు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారండి. సో వాగ్దేవి నాట్యస్థల్ నుంచి ఇందాక క్లాసికల్ డాన్స్ చేశారు. ఆ పిల్లలందరికీ ఒక్కసారి మనము అప్రిషియేషన్ తెలియజేద్దామండి. అండ్ టీచర్స్ని, వాగ్దేవి నాట్యస్థల్ టీచర్స్, వీలైతే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, పర్ఫార్మర్స్ అందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కమ్ డియర్. We're going to felicitate you all for your wonderful, tremendous performance. ఒకసారి గట్టిగా చెప్పండి ఉన్న వాళ్ళందరూ, బికాజ్ మన కల్చర్ని ముందుకు వెళ్తున్నటువంటి వారధులు వీళ్ళంతా. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిన్నప్పటి నుంచి నేర్చుకుని కొన్ని ఒక తపస్సు చేసినట్టేనండి క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం అంటే. సో ఈ తపస్సు చేస్తున్న ఈ బిడ్డలందరికీ కంగ్రాచులేషన్స్, వెల్ డన్, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సో మీ టీచర్ ఏరి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. తను మీ పేరెంట్? ఓకే అండి, కంగ్రాచులేషన్స్ అండి. సో వీటిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా మల్లారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అండి, విశ్వేశ్వరరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. గంగా, కంగ్రాచులేషన్స్ రా, కీప్ ఇట్ అప్, నెవర్ గివ్ అప్, ఓకే, కంటిన్యూ అవర్ లెగసీ. థ్యాంక్ యూ సో మచ్ డియర్. ఎవరైనా సింగర్స్ ఉంటే మీ గల్లం వినిపించాలనుకుంటే స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వందే మాత్రం శ్రీనివాస్ అన్న కూడా వచ్చి వెళ్ళిపోయారు. సో వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. గద్దరన్న కూడా ఇక్కడే ఉన్నారు, నల్గొండ గద్దరన్న. అరే గంగమ్మ, ఎన్నిసార్లు పిలవాలరా నిన్ను? వచ్చినావు ఇంత ముద్దుగా తయారయ్యి గంగమ్మ తల్లి లెక్కనే. నీ పాట వినిపించకుండా పంపించేద్దామంటావు అందరినీ? అన్నం తిన్నావు కదా, భుజం నిండింది కదా, ఇప్పుడు మాకు కూడా గుండె నిండాలి నీ పాటతోటి, సరేనా? అరే టీవీలో చూస్తున్నారా, లైవ్ రా. ఇక్కడున్న వాళ్ళు నీ 4-5 లెక్క పెట్టద్దు. అక్కడ చూడ అవతల పక్క ఎన్ని కోట్ల మంది చూస్తున్నారు. అండ్ చిరస్థాయిగా ఉండిపోతుంది యోయో టీవీలో కదా. చాలా పట్టుదల అండి. అంటే మా తెలంగాణ బిడ్డల్ని చూస్తే, మన పిల్లల్ని చూస్తే, పల్లె పిల్లల్ని చూస్తే నిజంగా ఎంత జాలేస్తుందో నాకు చెప్పలేను. పుష్కలమైన టాలెంట్ ఉంటుందండి. అండ్ మనోళ్ళు సినిమాల్లో ఎంతమంది ఉన్నారో అసలు, దిల్ రాజు సార్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది ప్రొడ్యూసర్లు, బంగారు కొండలు. అవకాశాలు మాత్రం మాకు ఎంత ఇస్తారో అసలు చెప్పలేమండి, వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఇట్లా ఎంత టాలెంట్ పుష్కలంగా అట్లా పల్లెటూళ్ళల్లో పడి దొర్లుతుంది. ఆపర్చునిటీ మాత్రం తలుపు తట్టట్లేదు. ఇంత సభాముఖంగా చెప్తున్నాను నేను. ఒక్కసారన్నా కనికరించండి అయ్యా, కనికరించండి. బ్యూటిఫుల్ వాయిస్ అండి. పల్లె మొత్తం ఒక ఆడపిల్ల అయితే ఎట్లా ఉంటుందో గంగమ్మ గొంతు అట్లుంటుంది. అంత మంచి గొంతు, అంత ధైర్యం కూడా. అవకాశాలు రాకపోతే తనకు తానే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని తను తన పరిధిలో తనకున్నంతలో, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ ఉంటే పాటలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయండి. ఎంత చిన్న బడ్జెట్లోనైనా ఒక మంచి పాటను వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూరా. సో ఇక్కడ చాలామంది మన తెలంగాణ యువతకి కూడా ఒక అధైర్యం ఏంటి, ఒక చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోతే అధైర్యం, అవకాశం రాకపోతే అధైర్యం, నిరాశ, నిస్పృహ అస్సలు అక్కర్లేదు.
మన మీద వేసిన రాళ్ళనే పునాదిగా మలుచుకుని నిలబడ్డ వాళ్ళం చాలామంది ఉన్నాం. అలా ప్రతి యుద్ధాన్ని స్వీకరించి గెలవాలి, నిలబడాలి, జీవితం ఉన్నంత వరకు జీవించి 10 మందికి వెలుగులు పంచాలి. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదిగో ఒక చిన్న సాక్ష్యం నా కళ్ళ ముందుంది. మా గంగమ్మ పాడాలని కోరుకుంటాం. మంచి పాట పాడరా. కడుపు నిండా తిన్నదంటే ఇప్పుడు ఏం పాడాలి, లేక ఫుల్గా తిన్నా అంటుంది.